హలో అండి, నమస్కారం. నేను మీ రూప. తెలుగు టెక్ని సింపుల్గా స్వాగ్ ఎగ్జాంపుల్స్తో, అది కూడా రియల్ టైం ఎగ్జాంపుల్స్తో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రెడీయా దీనికి? అయితే మన ఛానల్కి స్వాగ్ వెల్కమ్ బ్రో. సో ఇప్పుడైతే నేను సిఎస్ఎస్ని 1 hour ఫుల్ ట్యూటోరియల్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారండి. ఇది ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సో ఆల్రెడీ అయితే మనము HTML అనేది కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఈ 1.5 hourలో లేకపోతే 1 hourలో మీరైతే ఈ CSS కంప్లీట్ చేయబోతున్నారు. సో బీ రెడీ ఫర్ దట్. అండ్ అలాగే ఈ 1 hour లేకపోతే 1.5 hour కాబట్టి అసలు పక్కకి జరగకుండా మీరైతే మీ ల్యాప్టాప్స్ ఎవ్రీథింగ్ కూడా సెటప్ చేసి పెట్టుకోండి. మీరు ఈ లిమిటెడ్ టైంలో అయితే మీరు ఈ CSSని మొత్తం కూడా నేర్చుకోబోతున్నారు. సో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇక్కడ ఇంట్రడక్షన్ టు CSS అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్గా. సో ఫస్ట్గా వాట్ ఈస్ CSS అనేది తెలుసుకుందామండి. CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్. అంటే ఇక్కడ CSS అంటే క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్ అనేసి అంటున్నాం అనమాట. సో ఇక్కడ స్టైల్ షీట్ అంటున్నాము, ఓకే. అండ్ మెయిన్గా ఒక క్వశ్చన్ రావచ్చు మీకు, అంటే CSS అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకపోతే HTML అనేది మార్కప్ లాంగ్వేజ్ అనేసి చెప్పాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాదు అనేసి చెప్పుకున్నాము. సో ఈ CSS ఏంటి, ఒక లాంగ్వేజా లేకపోతే ఏదైనా టూలా, అసలు ఏంటి అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా ఇప్పుడు వినండి, ఎందుకంటే ఇది చిన్నదే కాకపోతే దీంట్లో పెద్ద లాజిక్ ఉంటుంది. ఈ చిన్న ఆన్సర్ని మనం ఇంటర్వ్యూలో చెప్పకపోతే అసలు మన ఇజ్జత్ కూడా పోతుంది అనమాట. సో CSS అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అదేదో కాదు, జస్ట్ ఇది ఒక స్టైలింగ్ షీట్ అండి. అంటే స్టైల్ చేయడానికి యూజ్ చేసేది అంతే. లేకపోతే మేము దీన్ని స్టైల్ టూల్ కూడా అనొచ్చు అనమాట. అంటే ఎవరైనా అడిగితే ఇది CSS అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకేదో కాదు, ఇది ఒక స్టైల్ చేయడానికి ఒక టూల్ లాంటిది అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఎస్, యూజ్ ఫర్ స్టైలింగ్ HTML డాక్యుమెంట్. సో బేసికల్గా HTML డాక్యుమెంట్, మనం ఇంతకుముందు HTML నేర్చుకున్నాం కదా అండి. సో వాటిని మనము స్టైల్ చేయడానికి మాత్రం ఈ CSS అనేది యూజ్ చేస్తామన్నమాట. సో దాని తర్వాత వై CSS అసలు ఎందుకు అంటే సపరేషన్ ఆఫ్ కంటెంట్ అండ్ డిజైన్. కంటెంట్ని డిజైన్ని సపరేట్గా మనము అలంకరిస్తామన్నమాట. అంటే కంటెంట్ అంటే మనం ఇంతకుముందు HTML ద్వారా చేసిందంతా కూడా ఒక కంటెంట్ అనుకుంటే, అది వేరే ఇది వేరే. మనము దీన్ని యాడ్ చేస్తున్నాం, దాంట్లో స్టైలింగ్ అనేది సపరేట్గా యాడ్ చేస్తున్నాము, ఓకే. అండ్ దీనివల్ల పేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో ఎస్, అంటే నీట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఒక మనిషి ఉన్నారు, అంతెందుకు మీరున్నారు. మీరు స్టైల్ అనేసి స్వాగ్ అనేసి చాలా రకాలైన క్లోత్స్ని పర్చేస్ చేస్తూ ఉన్నారు. జ్యువెలరీ, ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ గర్ల్ అయితే జ్యువెలరీని, మేకప్స్ని, స్కిన్ కేర్ అనేసి అది ఇది కొంటూ ఉంటున్నాం. ఒకవేళ బాయ్ అయితే ప్యాంట్ షర్ట్ లేకపోతే ప్యాంటీ షర్ట్ అనుకోండి. సో ఇక్కడ మీకంటే ముందు మీ స్కెలిటన్ ఉంది, ఒక లేయర్గా కదా. ఆ స్కెలిటన్ అనేది ఇక్కడ మీరు HTML అనేసి అనుకోండి. మీ స్కెలిటనే ఒక HTML. మీరు దానిపైన చేసే ఇదంతా కూడా అంటే మీరు ఏదైతే స్టైల్గా కనిపించడానికి ఎవ్రీథింగ్ ఎలా చేస్తున్నారో, డ్రెస్సింగ్ అనేసి, మంచి గ్లోయింగ్ స్కిన్ అనేసి, లేకపోతే జ్యువెలరీ, ఎవ్రీథింగ్ కూడా అదంతా కూడా ఇక్కడ CSS అంటే స్టైల్ని యాడ్ చేసి, ఇంకా మీరు ఇలా ఉండే లుక్ని ఇంకా ఇలా అంటే బ్యూటిఫుల్ అట్రాక్టివ్గా మీరైతే డిజైన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. అలానే మన డాక్యుమెంట్స్ని అంటే ఈ HTML డాక్యుమెంట్స్ని, వెబ్సైట్స్ని కూడా మీరు ఎంతైతే అందంగా ఉన్నారో అలా మనమైతే దీన్ని స్టైల్ చేయాలి. కాబట్టి ఇలా CSS స్టైలింగ్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ క్లియర్గా వినండి. హలో బ్రో, CSSలో 3 రకాలు ఉన్నాయి, అంటే 3 types ఉన్నాయన్నమాట. అంటే బేసికల్గా ఈ టైప్స్ అనేది ఎందుకు యాడ్ అవుతుందంటే, మనము HTML అనేది రాస్తాము కదా,
దాంట్లో మనము స్టైల్ని యాడ్ చేయడానికి ఈ సిఎస్ఎస్ని చూస్ చేసుకున్నాము అనేసి కూడా చెప్పాను. అంటే మరి హెచ్టిఎంఎల్లో ఈ సిఎస్ఎస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ 3 టైప్స్ అన్నమాట. సో బేసికల్గా లైక్ ఈ సిఎస్ఎస్లో 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనేవి ఉంటాయి. అంటే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేసి అన్నమాట. సో లైక్ టాపిక్ వైజ్ టాపిక్ ఇన్లైన్ సిఎస్ఎస్ని ఎలా యూస్ చేయొచ్చు, ఇంటర్నల్ సిఎస్ఎస్ని ఎలా యూస్ చేయొచ్చు అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఎలా యూస్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఇవి 3 కూడా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ముందుగా అయితే మనము ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి క్లియర్గా చూసేద్దాం. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా నేర్చుకోగలుగుతారు. చూడండి ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్. అసలు ఇన్లైన్ సిఎస్ఎస్ ఏంటి అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ ఇస్ రిటర్న్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. మీరు గనక హెచ్టిఎంఎల్ ఆల్రెడీ చూసి ఉంటే ఎలిమెంట్ అంటే ఏంటో నేను చెప్పాను అక్కడ ఇన్ డీటెయిల్డ్గా, రైట్, లైక్ ప్రాక్టికల్గా చూపిస్తూ. అక్కడ ఇలా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో మనమైతే ఈ సిఎస్ఎస్ని ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపలైతే మనం వాడుతాము, ఓకే, రాస్తాము అనేసి అర్థం. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు స్టైల్ జస్ట్ 1 ఎలిమెంట్ క్విక్లీ. అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే జస్ట్ మీరు అక్కడ ఒక ఎలిమెంట్కి మాత్రమే క్విక్గా దాని కలర్ చేంజ్ చేద్దామనేసి అనుకున్నారు, క్విక్గా దానికి ఫాంట్ చేంజ్ చేద్దామనేసి అనుకున్నారు. అలాంటప్పుడు ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ అవుతుంది. ఆల్రైట్, దాని తర్వాత ఇట్ ఈస్ నాట్ రీయూజబుల్ అండ్ మేక్స్ ద హెచ్టిఎంఎల్ లుక్ మెస్సీ ఇఫ్ యూస్ టూ మచ్. ఇది మళ్ళీ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది చాలాసార్లు మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్లో యూజ్ చేయకూడదు, ఓకే. ఒకవేళ యూజ్ చేసినట్టుగా అయితే కొంచెం మెస్సీగా ఉంటుంది. అండ్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను చూడండి. అంటే ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. సో ఎగ్జాక్ట్గా ఒక పర్సన్కి మాత్రమే నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇద్దామనేసి అనుకున్నాను, ఓకే. సో నువ్వు ఇలా చెయ్యి, అందరికీ కాదు, నువ్వు ఒక్కటే, అది ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నమాట. మళ్ళీ అందరు చేయడం అవి మళ్ళీ మనకి నెక్స్ట్గా లైక్ ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో మనకి వాటికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్టిల్ ఇక్కడ అర్థమైంది కదా, ఇట్స్ లైక్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఏ సింగిల్ ఐటమ్ రైట్ ఆన్ ద స్పాట్. ఈ స్పాట్లో నేను నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇద్దామనేసి అనుకుంటున్నాను, అది కూడా నీకు ఒక్కడికే, అంటే ఒక ఎలిమెంట్కి మాత్రమే. అది ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక కోడ్కి లైక్ ఎలా అనేసి ఎగ్జాంపుల్ రాశాను చూడండి. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, జస్ట్ సింటాక్స్ లాగా ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్కి అక్కడ ఏదైతే డేటా ఇలా ఇచ్చేసానో దిస్ ఇస్ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేసి ఇచ్చాను కదా, దీనికి నేను కలర్ ఇద్దామనేసి అనుకున్నాను, ఫాంట్ సైజ్ ఇద్దామనేసి అనుకున్నాను. ఇది చూడండి ఇలా రాయాలి అనేసి ఇక్కడ చెప్తున్నాను. పారాగ్రాఫ్లో స్టైల్ అనేసి తీసుకోవాలి, ఓకే. మనము సిఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసేది ఈ స్టైల్ అన్న వర్డ్తో, ఈ స్టైల్ అన్న ట్యాగ్తో, రైట్. ఇక్కడ మనము ఆల్రెడీ పారాగ్రాఫ్ అనేది ఒక ట్యాగ్, ఇదంతా కలిపితే ఒక ఎలిమెంట్, ఓకే. ఆ ఎలిమెంట్లో నేను స్టైల్ ఈక్వల్స్ టు కలర్, కలర్ ఏంటి రెడ్ అనేసి ఇచ్చాను. స్టైలే కలర్ కాదు, స్టైల్ ఈక్వల్స్ టు కలర్ రెడ్ అండ్ ఫాంట్ సైజ్ 20 px. ఇక్కడ కోలన్ సెమికోలన్, కోలన్ సెమికోలన్, ఈ అండర్ స్క్వేర్ ఇవన్నీ చూస్తున్నారా, ఇవి ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇది సింటాక్స్ అన్నమాట, ఓకే. సింటాక్స్ అనేది ఇలానే ఉండాలి. అక్కడ మీరు సెమికోలన్, కోలన్ అటు ఇటు మార్చినా కూడా మీకు ఎర్రర్ వస్తుంది, ఓకే. సో ఇది ఒక ప్రాపర్టీ లాగా, నేను దీని గురించి మళ్ళీ లైక్ నెక్స్ట్ ఈ టాపిక్ అయ్యాక చెప్తాను. లైక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా, అట్రిబ్యూట్ అంటే ఏంటి అలా. సో అట్రిబ్యూట్ అనేసి ప్రాపర్టీ అనేసి అనుకోవచ్చు. ఇక్కడ కలర్ కోలన్ రెడ్ అంతా అయిపోయాక సెమికోలన్, మళ్ళీ ఫాంట్ సైజ్ కోలన్ 20 px అనేసి ఇచ్చాను సైజ్. ఇక్కడ 30 px మీకు ఎంత కావాలంటే అక్కడ అంత ఇవ్వచ్చు అనమాట, ఓకే. 20 px అనేసి ఇచ్చేసి ఇక్కడ చూస్తున్నారా, దీనికి నేను ఏదైతే స్టైల్ ఇచ్చేసానో ఇక్కడ లైక్ నేను కొటేషన్ మార్క్స్ అనేవి ఇచ్చేసాను. సో ఇలా అనమాట. దీని తర్వాత ఈ పారాగ్రాఫ్ ఓపెనింగ్ యాంగులర్ బ్రాకెట్ ఇక్కడ ఉంది, అంటే లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్ రైట్ యాంగులర్ బ్రాకెట్తో ఇక్కడ క్లోజ్ చేసేసి దిస్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అని రాసేసి దాని తర్వాత ఇక్కడ క్లోజ్ చేశాను నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని, ఓకే. దీని యూస్ కేస్ ఏంటి అంటే క్విక్ స్టైలింగ్ ఫర్ సింగిల్ ఎలిమెంట్. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం, ఒక సింగిల్ ఎలిమెంట్కి క్విక్గా స్టైల్ ఇవ్వాలి అంటే. ఇప్పుడు దీనికి ఒక ప్రాక్టికల్గా నేను చూపిస్తాను చూడండి. సో ఇదండి
డాక్ టైప్ HTML ఇవన్నీ అసలు ఏంటి అనేసి మనం ఆల్రెడీ వీడియోస్ చేశాను, కాబట్టి ఇక్కడ మళ్ళీ HTML గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయను. సో ఇక్కడ డైరెక్ట్గా డాక్ టైప్ HTML హెడ్ ట్యాగ్, దాని తర్వాత టైటిల్. ఆబ్వియస్గా మనం HTML డాక్యుమెంట్ ఎలా రాస్తున్నామో అలానే రాస్తున్నాం, అస్సలు కన్ఫ్యూజన్ లేదు. ఇన్లైన్ CSS ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసి హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను. ఈ గ్రీన్ కలర్లో మీకు కనిపించేది ఏంటి, కామెంట్స్ అనమాట. సో కామెంట్స్ మీకు ఇక్కడ కూడా లైక్ మీరు చూస్తుంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి కామెంట్స్ కూడా ఇచ్చాను చూడండి. లైక్ ఇక్కడ నేను H1 ట్యాగ్ తీసుకున్నాను. ఆల్రైట్, ఇక్కడ స్టైల్ ఈక్వల్స్ టు కలర్ బ్లూ అనేసి ఇచ్చేసాను. అంటే ఇక్కడ కలర్ అనేది నేను బ్లూ అనేసి ఇచ్చేసాను. ఒకవేళ ఆరెంజ్ ఇస్తే ఆరెంజ్, ఇది చూసేద్దాం. ఇలా ఇక్కడ రావాలి. ఒకవేళ మీరు ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా తప్పు చేయవద్దు. ఓకే, ఆర్ అనేసి ఇచ్చేసాను, లేకపోతే G అనేసి ఇచ్చేసాను, H అనేసి ఇచ్చేసాను. అక్కడ ఏం రావట్లేదు. ఇంతకుముందు ఇక్కడ ఆరెంజ్ కలర్ లాగా ఒక బాక్స్ టైప్లో వచ్చింది కదా, అలా రావాలి. అప్పుడే మీకు లైక్ అది సింటాక్స్ కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, ఇవి చిన్న చిన్న మిస్టేక్స్. సో ఇక్కడ కరెక్ట్ చేయడానికి ఇక్కడ ఇలా చూపిస్తున్నాను, మళ్ళీ చేంజ్ చేసేసి. సో ఇక్కడ ఫాంట్ సైజ్ అనేసి ఇచ్చేసి 36px అనేసి ఇచ్చేసాను. టెక్స్ట్ అలైన్ అంటే ఒక మన టెక్స్ట్ అనేది సెంటర్లో రావాలా, లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా అనేసి డిసైడ్ చేసేది ఈ టెక్స్ట్ అలైన్ అనమాట. సో ఇంతేనండి, ఇంత లైక్ ఈ ఇంప్లిమెంటేషన్తో ఇంకా H1 ట్యాగ్లో మనం అసలు ఏం రాద్దాం అనుకున్నాము, ఏం ఇద్దాం అనుకున్నాం, వెల్కమ్ టు ఇన్లైన్ CSS అనేసి ఇచ్చేసా. అండ్ ఇక్కడ నేను H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసా. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్, అంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో కూడా నేను మళ్ళీ ఇద్దామనేసి అనుకున్నాను. స్టైల్ అంటే దీనికి స్పెసిఫిక్ మళ్ళీ వేరే బటన్ ట్యాగ్ కూడా స్పెసిఫిక్గా ఇద్దామనేసి అనుకున్నాను. కాబట్టి సేమ్ ఇక్కడ స్టైల్ గ్రే ఇచ్చాను. లైన్ హైట్ కూడా ఇవ్వచ్చు మనము, 1.6 హైట్ అనేసి ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ దిస్ పారాగ్రాఫ్ యూజెస్ ఇన్ లైన్ 2 అనేసి లైక్ సంథింగ్ డేటా అనేది ఎంటర్ చేసేసాను. దాని తర్వాత బటన్ ట్యాగ్ తీసేసుకున్నాను. ఓకే, సో దీంట్లో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. అక్కడ కలర్ ఇచ్చాను కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. అంటే గ్రీన్ ఇచ్చాను. ఓకే, కలర్ వైట్, ప్యాడింగ్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఈ టెక్స్ట్కి ఇప్పుడు క్లిక్ మీ అని ఉందా, ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్లో గ్రీన్ వస్తుంది, అంతకి రాదు, ఓన్లీ దానికి వస్తుంది, ఆ టెక్స్ట్కి మాత్రమే. ఈ క్లిక్ మీ అన్నది వైట్ కలర్లో రావాలి అన్నాను. అండ్ అలాగే ప్యాడింగ్ టాపిక్ అనేది స్పెసిఫిక్గా వస్తుంది. సో నేను అప్పుడు చెప్తాను. 10px 20px అనేసి ఇచ్చేసాను. బార్డర్ నన్ అండ్ బార్డర్ రేడియస్ 5px అనేసి ఇచ్చాను అనమాట. అంటే ఒక టెక్స్ట్కి సంబంధించి బార్డర్ ఎంత ఉండాలి, బార్డర్ రేడియస్ ఎంత ఉండాలి, ప్యాడింగ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా నేను డిసైడ్ చేసుకోవచ్చు ఒక పర్టికులర్ టెక్స్ట్కి అనేసి లైక్ ఇన్లైన్ CSS అనమాట. ఓకే, సో ఇక్కడ నేను క్లిక్ మీ అనేసి ఇచ్చేసి బటన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేద్దాం. సేవ్ లైక్ మనము లైక్ ఇన్లైన్ CSS అనేసి చేస్తాను. ఇన్లైన్ CSS మనము మరి CSS చేస్తున్నాము అంటే .css ఇవ్వాలంటే నో, మీరు HTML డాక్యుమెంట్లో జస్ట్ టూల్ యాడ్ చేస్తున్నారు, ఈ స్టైలింగ్ షీట్ యాడ్ చేస్తున్నారు, కాబట్టి HTML ఎక్స్టెన్షనే వాడాలి ఇక్కడ. ఓకే, చాలామందికి డౌట్ ఉంటుంది, బిగినర్స్కి ఫ్రెషర్స్కి అయితే. సో .html అనేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేసి చూద్దాము. ఇటు చూడండి, అంటే కంపారిజన్ అనేది కూడా చేస్తూ నేను చూపిస్తాను ఏది వాడితే ఎందుకు వచ్చింది. ఇక్కడ ఏంటి టైటిల్ కదా, టైటిల్లో ఇన్లైన్ CSS ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసింది. ఓకే, దాని తర్వాత H1 ట్యాగ్లో H1 అంటే ఏంటి, బిగ్గెస్ట్ హెడ్డింగ్, రైట్. సో ఇక్కడ వెల్కమ్ టు ఇన్లైన్ CSS అని రాశాను, ఇలా వచ్చింది. ఏ కలర్లో వచ్చింది, ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా. స్టైల్ కలర్ ఈక్వల్స్ టు కలర్ కోలన్ ఆరెంజ్, ఫాంట్ సైజ్ 36px. ఇన్ కేస్ ఇక్కడ మనము ఒక 100 పెడతాం, చూద్దాము.
మళ్ళీ సేవ్ చేయాలి చేంజ్ చేస్తే. సో చూడండి ఇక్కడ లైక్ ఇంతకుముందు కంటే పెద్దగా ఉంది కదా. సో ఇలా చేంజ్ అవుతుంది. మనము ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేస్తే ఇలా దాని ప్రభావం అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం స్పెసిఫిక్గా ఒక వెబ్సైట్ ప్రాజెక్ట్స్ అలాంటివి చేస్తాం కదా, మనకి అట్రాక్టివ్గా ఎంత ఉంటే బాగుంటుంది, ఎంత ఉండకూడదు అనేది మన మైండ్లో మనం క్రియేటివిటీగా ఆలోచించాలి. ఓకే, మనకి మన వెబ్సైట్స్కి తగ్గట్టుగా చేసుకుంటే అయిపోద్ది. టెక్స్ట్ అలైన్ వచ్చేసి సంథింగ్ ఇచ్చేసాను. సో ఎవ్రీథింగ్ కూడా ఇలా వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్కి లైక్ ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్ రాసాను కదా, దానికి గ్రే కలర్ ఇచ్చాను. కాబట్టి ఇక్కడ బ్లాక్ కాకుండా గ్రే కలర్ మీకు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే గ్రే కనిపిస్తుంది. దాని తర్వాత లైన్ హైట్ అనేది 1.6 ఇచ్చాను కాబట్టి ఇలా ఉంది. దాని తర్వాత ఇక్కడ నేను బటన్ ట్యాగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఇలా ఒక క్లిక్కబుల్ బటన్ లాగా మీరు దాన్ని క్లిక్ చేయొచ్చు మనము, అలా అన్నమాట. సో ఇలా ఒక బటన్ మాదిరిగా ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ క్లిక్ మీ అనేసి ఇచ్చేసి దీనికి ఏమి ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పాను కదా ఇక్కడ గ్రీన్ వస్తుందని టెక్స్ట్కి మాత్రమే. సో ఇలా గ్రీన్ వచ్చేసింది, దానిపైనే క్లిక్ మీ అనేది వైట్ వచ్చేసింది. సో ఇదంతా ఒక బాక్స్ టైప్ ఉంటుంది కాబట్టి దానికి ప్యాడింగ్ అనేది మనము డిసైడ్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ మీకు లైవ్గా చూస్తే కూడా అర్థమవుతుంది చూడండి. ఇంతకుముందు సైజ్ ఐడియా ఉంది కదా, బాక్స్ సైజ్ అనేది ఒక 50-20 పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ చూద్దాము అసలు ఎలా చేంజ్ అవుతుందో. చూసారా ఇలా ఇప్పుడు ప్యాడింగ్ అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే అర్థమైపోతుంది. సో ఇలా ఇక్కడ ఏదైతే ఏరియా ఉంది కదా దాన్ని మనం డిసైడ్ చేసుకునేది ప్యాడింగ్ అన్నమాట. ఓకే, ఇలా ఓవరాల్గా ఈ బార్డర్కి అంటే దీనికి ఈ బాక్స్ హైట్కి వీటన్నిటిని కూడా మధ్యలో ఉండేది ప్యాడింగ్ అనేసి చెప్పుకోవచ్చు సింపుల్గా అయితే. సో ఇలా అండి, ఇలా మనం ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్గా ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూసేద్దాం కంటిన్యూస్గా. సో ఇప్పుడు అయితే మనము ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి అయితే వెళ్దాం. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది సెకండ్ టైప్ అనమాట. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇస్ రిటర్న్ ఇన్సైడ్ ద స్టైల్ ట్యాగ్ ఇన్ ద హెచ్టిఎంఎల్ ఫైల్. బేసికల్గా మనందరికీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అక్కడ హెడ్ ట్యాగ్ లోపల మనము ఈ స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఈ స్టైల్ ట్యాగ్ అనేది స్పెసిఫిక్గా ఇది ఒక ట్యాగ్ లాగా కన్సిడర్ చేసి యూజ్ చేస్తాము ఇక్కడ ఇంటర్నల్లో. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ వెన్ యూ వాంట్ టు స్టైల్ ద హోల్ పేజ్ బట్ నాట్ మల్టిపుల్ పేజెస్. ఇన్లైన్కి ఏం చేసాము, సెలెక్టెడ్ మల్టిపుల్ పేజెస్కి మనము స్టైలింగ్ అనేది చేసేసాము. కానీ ఇక్కడ ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా అంటే ఒక హోల్ పేజ్కి మనం స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ద స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ ఎట్ వన్ ప్లేస్. అంటే ఒక ప్లేస్లో పర్టికులర్గా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో హెడ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తాం కదా, ఆ హెడ్ ట్యాగ్ లోపల ఇక్కడ లైక్ ఈ స్టైల్ ట్యాగ్ అనేది తీసుకుని నేను బాడీ ట్యాగ్లో రాసే ప్రతి ఒక్క ట్యాగ్స్కి కూడా ఎలిమెంట్స్కి కూడా నేను స్టైల్ ఇవ్వడానికి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుని ఒక డిఫైన్ ప్లేస్లో అన్నీ ఇక్కడే నేను స్టైల్ చేసుకుంటా. మళ్ళీ వెళ్ళి అక్కడ నేను ఇంకా ఏం స్టైలింగ్ అనేది అక్కడ అప్లై చేయను, ఈ దీంట్లోనే ఎవ్రీథింగ్ స్టైల్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాను అదనమాట. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాలి అంటే స్విగ్గీ యాప్ మోస్ట్ యూజ్డ్ యాప్ కదా. సో దాంట్లో ఎలా ఉంటుంది, ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థీమ్లో అలా ఉంటుంది కదా. సో మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది బ్రౌజర్స్లో, లైక్ ఇంటరాక్టివిటీగా చూడంగానే అట్రాక్టివ్గా, అండ్ అలాగే ఆ హోల్ పేజ్కి మొత్తం ఒకటే బ్యాక్గ్రౌండ్, ఆ హోల్ పేజ్కి మొత్తం ఒకటే ఫాంట్, ఎక్కడ పాపప్ అవ్వాలో ఎక్కడ అవ్వకూడదో ఇదిరా అసలు వెబ్సైట్ అంటే అనేలా ఉంటుంది కదా. సో అలా అన్నిటికి కూడా ఒక యూనిక్ స్టైలింగ్స్ అనేవి ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్తో మనం ఇవ్వచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. లైక్ ఇన్లైన్కి ఒకటి చెప్పాను, ఇంటర్నల్కి ఇలా. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ రైటింగ్ రూల్స్ ఫర్ అన్ ఎంటైర్ పేజ్ ఇన్ వన్ నోట్బుక్ అనేసి ఇచ్చేసాను. అంటే
జస్ట్ లైక్ మన డైరీ తీసుకుందాం. మన డైరీలో జర్నలింగ్స్ అనేవి చాలా రకాలుగా చేస్తుంటారు. లైక్ కెరీర్ గురించి, హెల్త్ గురించి, మన హ్యాపీనెసెస్, మన మూమెంట్స్ అనేసి టైం టేబుల్ సెట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగా లైక్ కొంతమంది ఈరోజు నేనేం చేయాలో ఈ రోజుకి టైం టేబులింగ్ వేసుకుంటారు, అంటే ఇన్లైన్. నేనేం చేస్తానంటే ఒక మంత్లో ఏమేం చేయాలో అన్నీ కూడా ఒక పేజ్లో రాసుకుంటాను. అంటే అదేంటి ఇంటర్నల్ అనమాట. హోల్ మంత్కి నేనైతే ఇంటర్నల్, అంటే ఈ ఇంటర్నల్ ఎగ్జాంపుల్ తీసుకుని లైక్ హోల్ మంత్కి ఒక్కరోజు కాదు మొత్తం మంత్కి కూడా నేనైతే రూల్స్ అనేవి సెట్ చేసుకున్నాను అలా అనమాట. సో ఇక్కడ చూడండి, హెడ్ ట్యాగ్లో నాకు నేను చెప్పినట్టుగా హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసి పారాగ్రాఫ్ ట్యాగ్ ఇలా సెలెక్ట్ చేసేసుకుని కలర్ బ్లూ, ఫాంట్ సైజ్ 18px అండ్ అలాగే ఇది క్లోజ్ చేసేసి స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను అనమాట. సో దీనికైతే ఇప్పుడు ఒక ప్రాక్టికల్ పార్ట్లు మీకు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది చూడండి. సో డాక్ టైప్ HTML అనేసి తీసేసుకుని హెడ్ ట్యాగ్ టైటిల్లో ఇంటర్నల్ CSS వితౌట్ క్లాస్ సెలెక్టర్ అనేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్లో ఇక్కడ ఇది అయిపోయాక టైటిల్ లైక్ మనం టైటిల్ అయినా ఈ స్టైల్ ట్యాగ్స్ అయినా లైక్ స్క్రిప్ట్ ట్యాగ్ అయినా ఇక్కడే ఈ హెడ్ తర్వాతే తీసుకోవాలనేసి మనకు రూల్, ఓకేనా. సో ఇక్కడ మనము హెడ్ ట్యాగ్లోనే తీసుకోవాలి, మళ్ళీ ఎందుకు అలా కాదు, ఇది ఒక సింటాక్స్ లాగా దాన్ని మనం ఫాలో అవ్వాలి ఇంకంతే. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ అనేసి తీసుకున్నాము. ఇక్కడ నేను ఇది స్కిప్ చేసేసి నేను బాడీ ట్యాగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ అయింది. బాడీ ట్యాగ్లో నేను H1 తీసుకున్నాను, ఇంటర్నల్ CSS వితౌట్ క్లాస్ అనేసి. అంటే క్లాస్ సెలెక్టర్ అని కూడా ఒకటి ఉంటుంది కదా, అది నేను నెక్స్ట్గా చెప్తాను. కాబట్టి దీన్ని మనము క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి కూడా చేయొచ్చు, అదొక మెథడ్ లాగా. సో దాంట్లో మళ్ళీ చెప్తాను కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు, ఓన్లీ దీనిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే దీంట్లో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక హోల్ పారాగ్రాఫ్ అనేది ఇచ్చేసాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ అండ్ HTML. ఇక్కడ H1 పారాగ్రాఫ్ ఒకటి తీసుకున్నాను కదా. సో స్టైల్ ట్యాగ్ అనేది ఇక్కడ ఓపెన్ చేసేసి బాడీ ట్యాగ్ చూసాం కదా, బాడీ ట్యాగ్ ఆ హోల్ అంటే మన బేసికల్గా బాడీ ట్యాగ్లో హోల్ కంటెంట్ అనేది కూడా ఆ బాడీ ట్యాగ్లో ఉండేది మనకు కనిపిస్తుంది అనేసి మనకు తెలుసు. కాబట్టి ఆ హోల్ బాడీ ట్యాగ్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది రావాలి, నేను ఇక్కడ ఎల్లో గ్రీన్ అనేసి ఇచ్చేసాను. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. సో ఎల్లో గ్రీన్ అనేసి ఇచ్చేసాను. అండ్ అక్కడ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ అనేది హోల్ టెక్స్ట్కి ఎలా రావాలి అనేసి కూడా ఇక్కడ డిసైడ్ చేశాను. చాలా ఉంటాయండి, లైక్ వర్ధన, సాన్స్, సరీఫ్ అనేసి ఇచ్చేసాను. ఇంకా చాలా కైండ్స్ ఉంటాయి దీంట్లో, అసలు నంబర్ ఆఫ్ ఉంటాయి. సో మీకు ఆ లిస్ట్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో దాని తర్వాత మార్జిన్ కూడా నేను ఇక్కడ డిసైడ్ చేసుకున్నాను, అంటే స్టైలింగ్ అనేది ఇస్తున్నాను 30px అనేసి. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము దేనికి సెలెక్ట్ చేసుకోవాలి అన్నా కూడా, దేనికి స్టైలింగ్ ఇవ్వాలన్నా కూడా ముందుగా ఆ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ నేమ్ని ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్లో మనమైతే స్టైలింగ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే, దాని తర్వాత హెచ్1 ట్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే హెడ్డింగ్కి స్టైల్ ఫర్ హెడ్డింగ్ అనమాట, అంటే హెడ్డింగ్కి స్టైల్ ఇవ్వడానికి. సో ఇక్కడ H1 కలర్ ఏం రావాలంటే నేను నావీ బ్లూ అనేసి ఉంటుంది కదా, నావీ అనేసి ఇచ్చేస్తే వస్తుంది. అండ్ అలాగే నేను ఇక్కడ కలర్స్ గురించి నేను తర్వాత చెప్తానండి. అంటే ఇక్కడ ఇదొక్క నావీ కోడ్ టైప్లో ఉంటుంది, ఇలా డైరెక్ట్గా ఎంటర్ చేసేలా ఉంటుంది. సో అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఇలా మనకు తెలిసినవి రాసుకుంటే అయిపోతుంది. స్టిల్ బ్లూ ఇచ్చేద్దాం. ఇలా మనకు కావాల్సింది చూసారా, ఒక్క లెటర్ నేను తప్పు రాస్తే అసలు రావట్లేదు సజెషన్స్లో. బ్లూ వైలెట్ తీసుకుంటాం. టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి అంటే లెఫ్టా రైటా సెంటరా ఎలా రావాలో డిసైడ్ చేసుకున్నాను, సెంటర్ అనేసి. తర్వాత ఇంకా క్లోజ్ చేసేసాను. ఇది కూడా సేమ్ H1 ఫ్లవర్ బ్రాకెట్స్లో స్టైలింగ్ ఇచ్చేసాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ చూసారు కదా, నేను అది కూడా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ కలర్ సంథింగ్ ఒకటి చెప్పాను కదా, వేరే కోడ్స్లో కూడా తీసుకోవచ్చు అని. ఇక్కడ మనం దాన్ని కోడ్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మన నాలెడ్జ్ వేస్ట్ కాబట్టి జస్ట్ గూగుల్లో ఆ కలర్ కోడ్ ఏంటో చూడండి, అయిపోతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు 888 కొడితే ఒకటి వస్తుంది,
నేను ర్యాండమ్గా కొడుతున్నాను. నేను అంటే కొన్ని స్పెసిఫిక్ మేజర్ మనకి ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో అలాంటివి గుర్తుపెట్టుకుంటాం, కానీ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోలేము కదా. సో అలా అనమాట. లేకపోతే డైరెక్ట్గా కూడా మీకు కలర్ అనేది టైప్ చేసేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఎల్లో తీసుకుంటాను. సో ఇలా అనమాట. ఫాంట్ సైజ్ 18px, లైన్ హైట్ 1.5 అనేది ఇచ్చేసాను. అండ్ ఇక్కడ స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. స్టైల్ ట్యాగ్ వన్స్ క్లోజ్ చేశానంటే ఇంకా స్టైలింగ్స్ అన్నీ ఇచ్చేవని కూడా అయిపోయినాయి అనమాట. అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బాడీ ట్యాగ్లో నేను ఏమేమి తీసుకున్నాను ఎలా అనేసి. బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేసేసి ఇప్పుడైతే నేను రన్ చేస్తాను. చూడండి, స్టార్ట్ డిబగింగ్. సో ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు ఇన్లైన్లో చూసినట్టుగా నేను ఇక్కడ ఏం స్టైల్ అనేవి ఇక్కడ తీసుకోలేదు బాడీలో. ఓకే, ఇక్కడ నేను ఈ హెడ్లోనే స్టైల్ అనే ట్యాగ్స్ తీసేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్కి చూడండి ఎల్లో గ్రీన్ ఇచ్చానా, ఎల్లో గ్రీన్ వచ్చేసింది. ఇంకా ఫాంట్ అనేది ఒక ఫాంట్ ఇచ్చేసాను, అది వచ్చేసింది వెర్దన అనేసి. అండ్ మార్జిన్ ఇచ్చేసాను. అండ్ H1కి ఏమి ఇచ్చాను చూడండి, హెడ్డింగ్ కదా. సో బ్లూ వైలెట్ ఇచ్చాను. ఇక్కడ ఇంటర్నల్ CSS వితౌట్ CSS అనేది లైక్ బ్లూ వైలెట్లో వచ్చేసింది. పారాగ్రాఫ్ అంటే ఇది కదా, సో దీనికి ఎల్లో ఇచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎల్లో గ్రీన్ పైన సెట్ అవ్వలేదు. స్టిల్ మనం వేరేది కూడా తీసేసుకుని, అంటే మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా సెట్ అవ్వలేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి సెట్ చేసేసుకుని ఆ ప్రాజెక్ట్ని సెట్ చేసుకోవడమే. సో ఇక్కడ చూడండి బ్లాక్ వచ్చేసింది. ఇలా అనమాట. నెక్స్ట్ మనము ఎక్స్టర్నల్ CSS అసలు ఎలా ఉంటుంది అనేసి చూసేద్దాము. సో అస్సలు పక్కకి జరగకుండా మీరైతే వినండి. ఇప్పుడైతే ఫైనల్గా మనము ఎక్స్టర్నల్ CSS అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తున్నాను చూడండి. సో బేసికల్గా ఎక్స్టర్నల్ CSS is written in a separate file with a .css extension. ఇది మెయిన్ మ్యాటర్ అనమాట. సో ఇంతవరకు చేసిన మనము ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ CSS అనేవి లైక్ ఎలాంటి ఎక్స్ట్రా ఫైల్ లేకుండా దానిలోనే మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఎక్స్టర్నల్ CSS అనేది మనము క్లియర్గా చెప్పాలి అంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుంటామండి. అంటే ఒక పేజ్కి మనము స్టైల్ ఇవ్వాలి అంటే ఆ పేజ్లోనే ఇంక్లూడ్ చేయము, ఇంకొక ఫైల్ టెక్స్ట్ న్యూ ఫైల్ క్రియేట్ చేసేసుకుని అక్కడ మనకి ఏ ఎలిమెంట్కి ఏ స్టైల్ కావాలి అనేసి అక్కడనే మొత్తం ఏ దానికి పారాగ్రాఫ్ అండ్ H1 H2 ఏదైతే మీరు ట్యాగ్స్ ఎలిమెంట్స్ తీసుకుంటారో వాటన్నిటికి కూడా అక్కడే స్టైలింగ్స్ ఇస్తాము. అంటే ఇది మెయిన్, అంటే HTML ఫైల్ అనుకోండి, ఇది వేరే పేజ్, దీంట్లో స్టైలింగ్స్ అనేవి ఇచ్చేసి దీన్ని మనము ఏం సేవ్ చేయాలి అంటే .css అనేసి సేవ్ చేయాలి. ఓకే, .html కాదు, ఓన్లీ స్టైలింగ్స్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి .css అనేసి సేవ్ చేస్తాము. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే నేమ్తో స్టైల్ సేవ్ చేసామో అంటే style.css, స్టైల్ షీట్.css, CSS style.css ఇలా ఏదైతే ఇచ్చామో దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ రాయాలి, అప్పుడే వస్తుంది. దీన్ని నేను ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో లెట్స్ వెయిట్. అండ్ ద HTML పేజ్ లింక్స్ టు ద ఫైల్ టు అప్లై స్టైల్ షీట్ అనమాట. అంటే ఆ ఫైల్ ఈ HTML పేజ్కి లింక్ చేస్తామన్నమాట, అప్పుడు ఈ స్టైల్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ కామన్ వే టు స్టైల్ లార్జ్ వెబ్సైట్స్ బికాజ్ ఇట్ కీప్స్ డిజైన్ సపరేట్ ఫ్రమ్ కంటెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏ వెబ్సైట్ అయినా బయట మనం చూస్తున్న వెబ్సైట్స్ మంచిగా ఉంటున్నాయి కదా, వాటన్నిటికి కూడా మెయిన్గా ఈ ఎక్స్టర్నల్ CSS యూజ్ చేస్తారు. అంటే క్లమ్జీ ఉండదండి, ఇది సపరేట్ ఇది సపరేట్గా ఉండేసి మనకి స్టైల్స్ అన్నీ ఒకటే దగ్గర ఉండడం వల్ల వితౌట్ ఎనీ ఇష్యూస్ మనమైతే స్టైల్స్ అప్లై చేసేసుకొని నీట్గా వాడుకోవచ్చు ఆ వెబ్సైట్స్ని. ఓకే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్స్ క్రియేటింగ్ ఏ సపరేట్ రూల్ బుక్ దట్ క్యాన్ బి యూజ్ ఫర్ మెనీ పేజెస్. అంటే ఆ CSS స్టైల్ షీట్ అనేసి నేను అంటున్నాను కదా, CSS స్టైల్ షీట్ అనేసి వేరేగా క్రియేట్ చేసేసుకుని ఒక దగ్గర .css అనేసి సేవ్ చేసుకుంటామన్నాను కదా,
ఆ స్టైల్ షీట్ని, ఆ నేమ్ని మనము ఇప్పుడు చేసే HTMLకి కాకుండా, అంటే ఒక పేజ్కి కాకుండా ఎన్ని వెబ్ పేజెస్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లైక్ చాలా యూజ్ చేయడానికి లైక్ మంచిగా ఇంటరాక్టివ్గా మంచిగా ఉంటుందన్నమాట ఈ ఎక్స్టర్నల్ CSS. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టుగా విధంగా అన్ని పేజెస్కి ఒక రూల్ బుక్ ఒక పేజ్లో క్రియేట్ చేసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేసాను. సో ఇది చూడండి, ఇక్కడ ఇది సింటాక్స్ అనుకోవచ్చు మనము ఈ ఎక్స్టర్నల్ CSSకి. లింక్ REL రిలేషన్ అనేసి అంటాము, ఈక్వల్స్ టు స్టైల్ షీట్ href అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు style.css అనేసి ఇచ్చేసాను. ఇక్కడ మనము ఏదైతే లైక్ ఏమంటాము స్టైలింగ్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసాను అనమాట. దీన్ని ప్రాక్టికల్గా చూద్దాము. సో లెట్స్ సీ, ఇది నా మెయిన్ పేజ్ అండి, అంటే మెయిన్ HTML పేజ్ అనేసి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, డాక్ టైప్ HTML, హెడ్, టైటిల్ ట్యాగ్స్లో ఎక్స్టర్నల్ CSS ఎగ్జాంపుల్. ఇంకా ఇక్కడ నేను ఇందాక చెప్పింది ఇదే మెయిన్ థింగ్. ఇది మనము ఎక్స్టర్నల్ CSS రాయాలి, వాడాలి అంటే ఇది మ్యాండటరీ. లింక్, ఓకే, లింక్ అనే ట్యాగ్లో REL ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అనేసి రాయాలి ఆబ్వియస్గా. ఇక్కడ href హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనేసి ఉంది కదా, ఈక్వల్స్ టు style.css అంటే ఈ ఫైల్ని మనం CSS స్టైల్ ఫైల్ని ఎలా అయితే సేవ్ చేసామో, ఏ నేమ్తో సేవ్ చేసామో అదే ఇక్కడ రాయాలి. ఓకే, నేను style.css అనేసి ఇచ్చాను కాబట్టి style.css అనేసి వస్తుంది ఇక్కడ. నేను ఇచ్చాను. తర్వాత ఇది క్లోజ్ చేసేసాక నీట్గా ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ కామన్గా నేను నా వెబ్ పేజ్లో కంటెంట్ ఏం కావాలి, డేటా ఏం కావాలి అనేసి ఇక్కడ ఇచ్చాను. H1లో వెల్కమ్ టు మై వెబ్సైట్, పారాగ్రాఫ్లో దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ స్టైల్ విత్ ఎక్స్టర్నల్ CSS. బటన్ అనే ట్యాగ్ కూడా తీసుకున్నాను, క్లిక్ మీ అనేసి ఇచ్చేసాను. ఇక్కడ బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తుందా style.css అనేసి సేవ్ చేసుకున్నాను. దీనికి ఒకలాగా అనిపిస్తుంది, దీనికి ఒకలాగా కనిపిస్తుంది లోగో అనేది కదా, అది మనము లైక్ .htmlతో సేవ్ చేసాం కదా, అందుకే ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ లాగా ట్యాగ్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఇక్కడ స్టైల్ షీట్ కాబట్టి ఇక్కడ యాష్ సింబల్తో చూపిస్తుంది, అంతే తేడా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వితౌట్ ఏం చేయలేదు. ఇక్కడ కూడా అక్కడ మనము ఇంతకుముందు ఇంటర్నల్గా ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో, ఎలా అయితే రాసామో లైక్ అవన్నీ కూడా స్టైలింగ్స్ అన్నీ కూడా బాడీ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రెడ్ కావాలి, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ సన్స్ సెరిఫ్ కావాలి, మార్జిన్ 20 px, బాడీది ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకున్నాను. H1ది ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాకే కలర్ డార్క్ బ్లూ, టెక్స్ట్ అలైన్ సెంటర్, అండ్ అలాగే పారాగ్రాఫ్కి మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాక ఫాంట్ సైజ్ 16 px, కలర్ ఎల్లో. ఓకే, బటన్ ట్యాగ్కి నేను ప్యాడింగ్ అవన్నీ కూడా ఇచ్చుకున్నాను. ప్యాడింగ్ 10 px 20 px, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను. ఇక్కడ కోడ్లో ఇచ్చాను అనమాట. మనం మీకు కావాలంటే లైక్ డైరెక్ట్గా గ్రీన్ కూడా ఇవ్వచ్చు. కలర్ ఇక్కడ వైట్ ఇచ్చాను. బార్డర్ నన్, బార్డర్ రేడియస్ 5 ps, కర్సర్ పాయింటర్ లైక్ కర్సర్ అనేది పాయింటర్ మాదిరిగా రావాలనేసి ఇచ్చేసాను అనమాట. సో మనకి బటన్ లోపల, ఆ బటన్ లోపల ప్యాడింగ్ యాడ్ చేయడానికి డిసైడ్ చేసాము. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓకే, డిఫాల్ట్ బార్డర్ ఏదన్నా ఉంటే నన్ అని ఇస్తే అది డిఫాల్ట్ బార్డర్ని రిమూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ బార్డర్ రేడియస్ రౌండ్ కార్నర్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కార్నర్స్ని మనం డిసైడ్ చేసుకుంటున్నాము. అండ్ కర్సర్ వచ్చేసరికి ఇక్కడ అంటే పాయింటర్ కర్సర్, హోవర్లో పాయింటర్ కర్సర్ కావాలి అనేసి అన్నమాట మనం డిసైడ్ చేసుకున్నాము. అండ్ బటన్ హోవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, అంటే ఆ బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ రావాలి అనేసి ఇక్కడ style.css అనేసి ఇచ్చేసి సేవ్ చేసేసి ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ వెల్కమ్ టు మై వెబ్సైట్, ఇది ఎల్లోలో వచ్చింది, ఇది గ్రీన్లో వచ్చింది, అండ్ అలాగే దీనిపైన ఇక్కడ వైట్లో వచ్చింది. ఇవన్నీ కూడా ఇక్కడేం లేవు, అక్కడ ఉన్నాయి, వేరే ఫైల్లో ఉన్నాయి. దాన్ని నేను ఇక్కడ లింక్ చేసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను చూడండి. ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, స్టైల్స్ పెడతా అంతే, ఎస్ పెడతా. ఓకే,
సేవ్ చేస్తున్నా, Ctrl+S. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. తేడా చూసారా? అక్కడ అప్లై చేసిన కలర్స్ ఏమీ ఇక్కడ రాలేదు. అంటే ఇక్కడ నేను జస్ట్ ఒక లెటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అక్కడ సేవ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ ఒక లెటర్ అనేది ఎస్ అనేది ఎక్స్ట్రా పెడితే ఇక్కడ రావట్లేదు. ఇదండి తేడా. మనము అక్కడ ఏదైతే ఎగ్జాక్ట్గా సేవ్ చేసామో అది మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి, లేకపోతే ఇలానే ఉంటుంది. సో జాగ్రత్తగా ఎగ్జాక్ట్ నేమ్ అనేది పెట్టండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ Ctrl+S తీసేసి Ctrl+S అనేసి చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆబ్వియస్గా మనకి స్టైలింగ్స్ అనేవి అప్లై అయిపోయినాయి. ఇదండి అబౌట్ ఎక్స్టర్నల్ CSS. అర్థమవుతుంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను వాటిని కామెంట్ సెక్షన్స్లోని. అండ్ నెక్స్ట్ టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ CSS సెలెక్టార్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ CSS అండి. సో బేసికల్గా CSS సెలెక్టార్స్లో కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ టైప్కి లైక్ వేరియస్ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ ఆ టైప్స్ వచ్చేసరికి నోట్ చేసుకోండి. ఎలిమెంట్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ID సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్. సో ఇవన్నీ కూడా కొన్ని టైప్స్ అండ్ ఇవే లైక్ ఎలా యూస్ చేస్తాం అనేసి టాపిక్ వైజ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాస్ సెలెక్టర్ని మనము HTMLలో ఎలా చేయాలి అండ్ ఎలిమెంట్, ID ఇవన్నీ కూడా ఫస్ట్గా అయితే మనము ఎలిమెంట్ సెలెక్టర్ గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే an ఎలిమెంట్ సెలెక్టర్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ CSS సెలెక్టర్స్ అనేసి చెప్పొచ్చు. అంటే ఇది ఒక బేసిక్ అండి, ఒక ఫస్ట్ థింగ్ బేసిక్ అనేసి ఉంటుంది కదా. సో అది ఈ ఎలిమెంట్ సెలెక్టర్. తర్వాత వచ్చే ID సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, గ్రూపింగ్, యూనివర్సల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మాట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ టు అప్లై స్టైల్స్ టు ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆన్ ఏ వెబ్ పేజ్. అంటే ఒక స్పెసిఫిక్ టైప్ అనేది ఉంటుంది కదా, లైక్ ఒక పర్టికులర్ ఎలిమెంట్, స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేసి వాటికి స్టైల్ ఇవ్వడానికి ఈ ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. If you select the paragraph tag, the styles will apply to all paragraph on the web page. అంటే on that page అనేసి అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ పేజ్లో లైక్ చాలా పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఒకటి కాదు, చాలా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ ఎలిమెంట్ సెలెక్టర్ని మనం యూజ్ చేసుకుని లైక్ మనం యూజ్ చేస్తే పారాగ్రాఫ్లో ఉన్న ట్యాగ్స్ అన్నిటికి కూడా, పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ అన్నిటిలో కూడా మనకైతే అక్కడ ఏదైతే స్టైల్ యూజ్ చేసామో లైక్ అదంతా కూడా అప్లై అయిపోతుంది అనేసి అర్థం. సో మీకు ఇంకా లైక్ సింపుల్గా చెప్పాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ టీచర్ లేకపోతే స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్కి అంతా కూడా లైక్ మీరు ఈ కలర్ యూనిఫామే వేసుకోవాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉంటారు కదా. బాయ్స్ మీరు ఇలాంటి అటైర్ డ్రెస్సెస్ వేసుకోవాలి, లేదంటే గర్ల్స్ మీరు ఇలాంటి అటైర్ డ్రెస్సెస్ వేసుకోవాలి అంటే అక్కడ స్పెసిఫిక్గా బాయ్స్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు ప్యాంట్ షర్టే వేసుకోవాలి, టీ షర్ట్స్, షార్ట్స్ అసలు స్కూల్కి అలో లేదు అంటే అక్కడ ఒక రూల్ సెట్ చేశాడు. అది కూడా పర్టికులర్గా బాయ్స్కే, బాయ్స్ అందరు కూడా ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ ఎలిమెంట్ సెలెక్టర్ ఒక ఎలిమెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ని తీసుకుంటే ఆ పారాగ్రాఫ్ యూజ్ చేసిన ప్రతిసారి ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఆ రూల్ని, ఆ స్టైల్ని అప్లై చెయ్యాలి. అదనమాట ఇక్కడ మ్యాటర్. సో ఇక్కడ కీ పాయింట్స్ చూద్దాం. స్టైల్స్ ఆర్ అప్లై టు ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దట్ టైప్ ఆన్ ద పేజ్. అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఎలిమెంట్ని బట్టి ఆ పేజ్లో ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఆ ఎవ్రీ ఎలిమెంట్కి అప్లై అయిపోతుంది. బెస్ట్ ఫర్ అప్లయింగ్ గ్లోబల్ స్టైల్స్ లైక్ ఆల్ H1 హెడింగ్స్ ఆర్ ఆల్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నమాట. అంటే H1 అనేది
ఎందుకు యూజ్ చేస్తాం మనకు తెలుసు, పారాగ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసు. పారాగ్రాఫ్ వచ్చిందా ఇదే ఫార్మాట్లో ఉండాలి, H1 వచ్చిందా ఇదే ఫార్మాట్లో ఉండాలి, ఇలా డిసైడ్ చేయొచ్చు ఈ ఎలిమెంట్ సెలెక్టర్స్తో. సో అండ్ నాట్ సూటబుల్ ఫర్ వెన్ యూ వాంట్ టు స్టైల్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ ఎలిమెంట్ దెన్ యూ హ్యాడ్ యూస్ క్లాస్ ఆర్ ఐడి సెలెక్టర్ అనమాట. అంటే ఇది లైక్ ప్రతిసారి ఒక ఎలిమెంట్కి ప్రతిసారి రిపీట్ అయినప్పుడు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓన్లీ స్పెసిఫిక్ ఎలిమెంట్కి యూజ్ చేయాలి అంటే సూటబుల్ కాదనేసి చెప్తున్నాం, వాటికి వేరే సెలెక్టర్స్ ఉన్నాయంట. సో ఇక్కడ మనము లైక్ ఒక ఓవరాల్గా స్టైలింగ్ అనేది ఒక సెట్ చేస్తున్నాము ఒక పర్టికులర్ ఎలిమెంట్కి. సింపుల్గా చెప్పాలంటే ఆ ఎలిమెంట్ని ఎలిమెంట్ సెలెక్టర్ అనేసి హెడ్డింగ్లోనే ఉంది కదా, ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసేసుకుని దానికి అప్లై చేసే స్టైలే ఎలిమెంట్ సెలెక్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసేద్దాం. ఇటు చూడండి, ఫస్ట్గా నేను డాక్ టైప్ HTML హెడ్ టైటిల్ ట్యాగ్ అండ్ CSS ఎలిమెంట్ సెలెక్టర్ ఎగ్జాంపుల్ స్టైల్ ట్యాగ్ అనేసి తీసేసుకుని ఇటు చూడండి H1 అనేసి అంటే స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను. దాంట్లో నేను H1 తీసేసుకుని అంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి? బాడీ ట్యాగ్లో నుంచి నేను H1 ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ ఎలిమెంట్ సెలెక్టర్ కాబట్టి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ H1 అనేసి. సో చేసేసుకుని ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ నెసెసరీ సెలెక్ట్ చేశాక కలర్ మెజెండా, ఇది కైండ్ ఆఫ్ పింకిష్ కలర్ కదా. ఫాంట్ సైజ్ 32px అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేసి ఇచ్చేసాను. అండ్ తరువాత ఇన్ కేస్ ఇక్కడ బాయ్స్ కానీ చూస్తుంటే అసలు పింక్ మెజెండా ఆరెంజ్ ఏంటి అనుకోవచ్చు. స్టిల్ ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసేసుకున్నాను అండ్ కలర్ ఇక్కడ బ్రౌన్ అనేసి తీసుకున్నాను. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ సాన్స్, ఇంతకుముందు నేను లైక్ వర్ధన అనేసి ఒక కైండ్ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను ఏరియల్ సాన్స్ సెరిఫ్ అనేసి ఒక కైండ్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను కామెంట్స్ అనేవి ఇచ్చాను, అంటే ముందుగా వేరే కలర్స్ తీసేసుకుని అంతగా ఈ వెబ్సైట్స్కి అంటే ఈ వెబ్ పేజ్కి సెట్ అవ్వకపోతే నేను కలర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో కామెంట్స్లో అదే ఉండిపోయింది, అక్కడ చేంజ్ చేయలేదు. అండ్ ఇక్కడ లైన్ హైట్ అనేది 1.5 అనేసి పెట్టేశాను. తరువాత నేను లైక్ యాంకర్ ట్యాగ్ అనేది యాంకర్ ట్యాగ్ కదా, యాంకర్ ట్యాగ్కి నేను కలర్ అనేది మెరూన్ అనేది పెట్టాను. ఓకే, దాని తర్వాత టెక్స్ట్ డెకరేషన్కి వచ్చేసరికి అసలు టెక్స్ట్ డెకరేషన్ అనేది ఏముండొద్దు. ఇన్ఫ్యాక్ట్ అండర్లైన్ కూడా లింక్స్ నుంచి రిమూవ్ చేయాలి అనేసి. అంటే బేసికల్గా యాంకర్ ట్యాగ్ అంటే అండర్లైన్ అలా వస్తుంది కదా, ఒక టెక్స్ట్ వచ్చేసరికి దాని కింద అండర్లైన్ వస్తుంది యాంకర్ ట్యాగ్లో. సో అది కూడా రిమూవ్ చేయడానికి టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. తర్వాత UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా. సో ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అనేసి ఇచ్చేసాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇది క్లోజ్ చేసేసి ఇంకా స్టైల్ ట్యాగ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాక బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసి H1 వెల్కమ్ టు మై పేజ్ అండ్ పారాగ్రాఫ్ 2 తీసేసుకున్నాను. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ పేజెస్ అబౌట్ అనేసి ఇచ్చేసి ఇంకా ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్లోనే నేను యాంకర్ ట్యాగ్ ఇచ్చేసాను. href ఈక్వల్స్ టు మన పైథాన్ లైఫ్ వెబ్సైటే ఇచ్చానమాట. అంటే ఒక లింక్ అనేది ఇచ్చాను, మన వెబ్సైట్ లింక్ అనేది లైక్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసేసుకుని item 1 item 2 item 3 అనేసి ఇచ్చేసాను ఏదో ర్యాండమ్గా. లేకపోతే ఇక్కడ మనము పైథాన్ లైఫే తీసుకున్నాం కాబట్టి వై నాట్ ఇక్కడ మనము పైథాన్ ఫుల్ స్టాక్ చేయొచ్చు. అంటే మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ స్టాక్ అండ్ డెవాప్స్ SQL ఇలా ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేది క్లోజ్ చేసేసి బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి కూడా క్లోజ్ చేసేసాను. Ctrl+S సేవ్ చేసేసుకుని ఇప్పుడైతే రన్ చేసేద్దాము. సో ఇక్కడ స్టార్ట్ డిబగింగ్. సో ఇది చూడండి, మెజెండా కలర్ ఇచ్చేసాను. వెల్కమ్ టు మై పేజ్, దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయినింగ్, ఇవన్నీ మెరూన్ కలర్లో ఇచ్చాను కాబట్టి ఇది చూడండి
పారాగ్రాఫ్ ట్యాగ్ కదా, ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్కి బ్రౌన్ ఇస్తే రెండింటికి కూడా బ్రౌనే వచ్చింది, ఒక దానికి బ్రౌన్ రాకుండా రాలేదు. అంటే వన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎన్నిసార్లు ఉన్నా కూడా అది రిపీట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ యాంకర్ ట్యాగ్కి మనము లైక్ మెరూన్ అనేది ఇచ్చేసాము. సో దాని తర్వాత ఇక్కడ బ్రౌన్కి మెరూన్కి తేడా తెలుస్తుందా? ఐ థింక్ ఇక్కడ చేంజ్ చేస్తే బెటర్, మీరు ఇంకా క్లారిటీ రావాలి అంటే. మెరూన్ కదా, ఎల్లో ఇచ్చేద్దాం, ఈజీగా అనిపిస్తుంది. అండ్ యా, లెట్స్ రీఫ్రెష్ ఇట్. ఎల్లో వైట్లో కనిపించట్లేదు. సో బ్లూ ఇచ్చేద్దాం, లేకపోతే ఆక్వా కైండ్. దిస్ లింక్ అనేసి ఒక ఆక్వా కైండ్ ఆఫ్ గ్రీన్ స్కై బ్లూ ఉండే మధ్య కలర్లో అయితే నేను ఇచ్చేసాను, రిలేటెడ్ టు గ్రీన్. సో ఇలా మనకి దిస్ లింక్ అంటే యాంకర్ ట్యాగ్లో ఉన్నది దిస్ లింక్ అనేసి ఏమైతే ఇచ్చామో అది ఇలా వేరే కలర్లో వచ్చింది. అండ్ మళ్ళీ పారాగ్రాఫ్కి ఆటోమేటిక్గా బ్రౌనే వచ్చేసింది. అండ్ అన్ఆర్డర్ లిస్ట్కి అయితే యూఎల్కి అయితే మనం బ్లాక్ ఇచ్చేసాం కదా అండి, అందుకు ఇలా పైథాన్ ఫుల్ స్టాక్ డెవాప్స్ SQL అనేసి వచ్చిందనమాట. సో ఇలా. అండ్ ఒకవేళ నేను ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటే మళ్ళీ లైక్ సేమ్గా వస్తుంది. ఓకే, అంటే సేమ్ బ్రౌన్ కలర్ అప్లై అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనేసి పెట్టేసా, మీకే థ్యాంక్స్ అండి. సో ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేద్దాము. సో ఎన్నిసార్లు మనము పారాగ్రాఫ్ పెట్టినా అదే బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది. సో ఇలా మనమైతే ఈ ఎలిమెంట్ సెలెక్టార్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్లో వేరే సెలెక్టర్ గురించి తెలుసుకుందాం. జస్ట్ కంటిన్యూ దిస్ వీడియో. సో ఇక్కడైతే నేను నెక్స్ట్గా క్లాస్ సెలెక్టర్ గురించి అయితే చెప్తున్నాను చూడండి. సో బేసికల్గా మనము ఇంతకుముందు ఎలిమెంట్ సెలెక్టర్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు క్లాస్ సెలెక్టర్. సో ఏ క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు అప్లై స్టైల్స్ టు వన్ ఆర్ మోర్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఆన్ ఏ వెబ్ పేజ్ బై అసైనింగ్ దెమ్ ఏ క్లాస్ నేమ్ అనమాట. సో ఇంతకుముందు చూసింది మనం వేరే, ఇక్కడ మనము క్లాస్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్ అనేసి ఇచ్చాను అనుకోండి, ఆ బాక్స్ తీసుకెళ్ళి నేను డాట్ బాక్స్ అనేసి రాసి అక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ హ్యాస్ యూజువల్ ఓపెన్ చేసేసి అక్కడ నేను స్టైలింగ్స్ ఇస్తాను. అర్థమవుతుంది కదా, ప్రాక్టికల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇట్ అలోస్ యూ టు గ్రూప్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అండ్ స్టైల్ దెమ్ ఇన్ ఎ సేమ్ వే అనమాట. అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనము ఒక వేలో స్టైల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు లైక్ ఇంతకుముందు చూసినట్టుగా ఓన్లీ ఎలిమెంట్ సెలెక్టర్కి ఇస్తే అది ఎలిమెంట్ సెలెక్టర్కే అప్లై అవుతుంది, పారాగ్రాఫ్ సెలెక్టర్కే అప్లై అవుతుంది ఎలిమెంట్ సెలెక్టర్లో. అలా కాదు, ఇన్ కేస్ ఇక్కడ క్లాస్ అనేది ఏ ఎలిమెంట్స్కి ఇస్తామో లైక్ ఆ ఎలిమెంట్స్లో ఇస్తామో వాటన్నిటికి కూడా స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇక్కడ మనకి కీ పాయింట్స్ వచ్చేసరికి ఏ క్లాస్ సెలెక్టర్ స్టార్ట్స్ విత్ ఏ డాట్. చెప్పాను కదా, ఒక డాట్తోనే ఈ క్లాస్ సెలెక్టర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్. ఇక్కడ బాక్స్ టైటిల్ అనేసి ఇచ్చాను కదా, ఇలా మనకి డాట్ బాక్స్ డాట్ టైటిల్ క్లాస్ ఈక్వల్స్ టు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ అప్లై ద సేమ్ క్లాస్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆన్ ద పేజ్. ఆ క్లాస్ని క్లాస్ ఈక్వల్స్ టు ఒకవేళ బాక్స్ ఇస్తే అదే లైక్ క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్ని మనం ఎన్ని ఎలిమెంట్స్కి ఇచ్చినా ఏం కాదు. ఏ సింగిల్ ఎలిమెంట్ కెన్ ఆల్సో హ్యావ్ మల్టిపుల్ క్లాసెస్ ఫర్ కంబైన్డ్ స్టైల్స్ అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే
ఒక టీచర్ ఉన్నారు ఒక క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి గ్రీన్ బ్యాచ్, రెడ్ బ్యాచ్ అండ్ అలాగే బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు అకార్డింగ్ టు దేర్ గ్రేడ్స్ అనేసి అనుకుందాం. అంటే లైక్ మంచిగా చదివిన వాళ్ళకి రెడ్, కొంచెం మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి బ్లాక్, ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఇచ్చేసారు 3 ప్యాటర్న్స్గా డివైడ్ చేసుకుని. ఇప్పుడు ఆ టీచర్ రెడ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా స్టేజ్ పైకి రండి అన్నప్పుడు అక్కడున్న బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే ఆ రెడ్ బ్యాచ్ ఉంటే చాలు వచ్చేస్తారు. ఇది కూడా ఈ క్లాస్ సెలెక్టర్ కూడా అంతే అనమాట. అంటే ఇంతకుముందు మనము లైక్ ఎలిమెంట్ సెలెక్టార్లో ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే అది రావాలి, అంటే ఆ స్టైల్ అప్లై అవ్వాలి. ఇక్కడ అలా కాదు, ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అవంతా కూడా ఆ స్టైల్ అనేది అప్లై అవ్వాలి అనేసి అర్థం. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నేను చెప్తాను చూడండి. సో ఇంతకుముందు మనము చూసిన ఇది ఎలిమెంట్ సెలెక్టర్ కదా, ఇక్కడే నేను లైక్ మనకి ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ అయిన దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. సో ఇదేంటి క్లాస్ సెలెక్టర్ కదా, క్లాస్ సెలెక్టర్ ఇచ్చేసాక నేను ఇక్కడ H1 తీసుకున్నాను. సేమ్ అదే లైక్ కోడ్, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేమిస్తున్నానంటే క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్ అనేసి ఇస్తా. ఓకే, ఇక్కడ కూడా ఒకదానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దానికి ఇచ్చేస్తాను. సో క్లాస్ ఈక్వల్స్ టు ఇక్కడ టైటిల్ అనేసి ఇస్తాను. టైటిల్ లేకపోతే మనకి ఇష్టం ఉన్నది ఇవ్వచ్చు, లేకపోతే టాక్ అనేసి ఇస్తాను ర్యాండమ్గా. ఇక్కడ మళ్ళీ ఈ పారాగ్రాఫ్కి క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్ అని లేకపోతే టాక్ ఇస్తాను. అండ్ సో ఇంత చాలు దీనికి. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇలా సెలెక్ట్ చేసుకోవడం. డాట్ బాక్స్ ఇంతే, ఇక్కడ డాట్ టాక్. ఓకే, యా, ఇంకా ఇవన్నీ తీసేద్దాం. UL కూడా తీస్తాను. సో కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూద్దాము. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఇలా నేను ఇంతకుముందు మెజెండా అనేసి ఇచ్చేసాను, అదే వచ్చేసింది. అంటే ఇక్కడ నేను ఇదేం సెలెక్ట్ చేసుకోలేదు, అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని లేకపోతే ఇంకా వేరేది ఏది కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదు. స్టిల్ డాట్ బాక్స్ అని తీసుకుంటే వచ్చిందనమాట. అంటే క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ ఇంకా వేరే కలర్ ఇచ్చేద్దాము. వైలెట్ ఇస్తాను, బ్రౌన్ కదా, రెడ్ ఇస్తున్నాను. సో వైలెట్ రెడ్గా చేంజ్ అయిపోయింది. మెజెండాకి లైట్ షేడ్లో ఉంది ఇదైతే, వైలెట్ కూడా. సో ఇలా మనకైతే అవుట్పుట్లో ఇలా వస్తుందండి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓన్లీ క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్, ఇలా క్లాస్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఒక ప్రాపర్టీ లాగా, ఇది ప్రాపర్టీ అనేసి అనుకోవచ్చు. ఈ క్లాస్ అనేది ప్రాపర్టీ, ఇది వాల్యూ, క్లాస్కి అసైన్ చేస్తున్నాము ఈ వాల్యూ, అలా అనమాట. ఈ క్లాస్ సెలెక్టర్లో మీరు ఇలా ఇచ్చేసి డైరెక్ట్గా డాట్ బాక్స్, డాట్ టాక్, మీరు ఏమి ఇస్తే అది తీసుకుంటే సరిపోతుంది. సో ఇదే క్లాస్ సెలెక్టర్ అండి. నెక్స్ట్లో మనం వేరే టాపిక్ అనేది కంటిన్యూ చేసేద్దాం.
ఇప్పుడు మనము సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వాట్ ఈజ్ అన్ ఐడి సెలెక్టర్? సో an ID selector is used to style one unique element on a web page. అంటే ఈ ఐడి సెలెక్టర్ అనే దాన్ని యూజ్ చేసుకుని మన వెబ్ పేజ్లో ఒక యూనిక్ ఎలిమెంట్కి మాత్రమే ఒక స్టైలింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఈచ్ ఐడి షుడ్ బి యూనిక్ విత్ ఇన్ ఎ పేజ్. ఇట్ ఈస్ మీన్ ఫర్ ఎ సింగిల్ ఎలిమెంట్ ఓన్లీ. అంటే లైక్ ఐడి అనేది మనం ఇంతకుముందు చూసినట్టుగా లైక్ క్లాస్ సెలెక్టార్లో ఎన్నిసార్లన్నా ఇవ్వచ్చు. లైక్ క్లాస్ ఈక్వల్స్ టు ఒక ఐడి అనేది ఇచ్చాం కదా అండి. సో అది ఎన్నిసార్లన్నా రిపీట్ కావచ్చు. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో కూడా చూసాం బాక్స్ టాక్ అలా. సో ఇక్కడ అలా కాదు, మనకి బేసికల్గా ఒకటేసారి యూనిక్ టైమ్గా మనం యూజ్ చేయవచ్చు అనమాట. అండ్ సింగిల్ ఎలిమెంట్కి మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ కీ పాయింట్స్ అనేది చూద్దాం. అండ్ ఐడి సెలెక్టర్ స్టార్ట్ విత్ ఏ హ్యాష్ సింబల్. హ్యాష్ అనే సింబల్ తెలుసు కదా అండి. సో ఆ సింబల్తో యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనం క్లాస్కి దేనికి ఏం యూజ్ చేస్తాం? డాట్ కదా. సో ఇక్కడ ఆ డాట్ ప్లేస్లో మనం జస్ట్ హ్యాష్ సింబల్ అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఫాలోడ్ బై ద ఐడి నేమ్. మనం ఇంతకుముందు చూసాం కదా, ఐడి ఈక్వల్స్ టు క్లాస్ ఈక్వల్స్ టు అలా. ఇక్కడ లైక్ డాట్ ప్లేస్లో లైక్ హ్యాష్ హెడర్, హ్యాష్ మెయిన్ ఇలాంటివి యూజ్ చేస్తాము. ఐడీస్ కెన్ నాట్ బీ రిపీటెడ్ ఫర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆన్ ద సేమ్ పేజ్. గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మీరు ఐడి సెలెక్టర్ యూజ్ చేద్దాం అనుకుంటే మల్టిపుల్ టైమ్గా అది ఐడీస్ అనేవి రిపీట్ చేయకుండా ఉండండి. ఇట్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ వెన్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ నీడ్స్ ఎ స్పెషల్ ఆర్ యూనిక్ స్టైల్. అంటే ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, ఒక దానికి స్పెషల్గా పాపప్ అవ్వాలి అంటే ఈ ఐడి సెలెక్టర్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే స్విగ్గీ యాప్ యూజ్ చేస్తుంటాము కదా. సో అక్కడ అన్నిటికంటే మంచిగా వెళ్ళిపోతూ ఆర్డర్ నౌ అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా అదే కావాలి కాబట్టి. సో మంచిగా అది పెద్దగా ఒక యూనిక్ చూసిన వెంటనే మనం దాన్ని వెతికే అవసరం కూడా లేదు, అదే ముందుగా కనిపించేలా ఉంటుందన్నమాట. సో అలా లైక్ మనం స్టైలింగ్ ఇవ్వాలి అనుకుంటే ఒక లైక్ పర్టికులర్ ఎలిమెంట్కి ఇలా ఐడి సెలెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఒక ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ఇటు చూడండి, డాక్ టైప్ HTML హెడర్ అండ్ హెడర్ ట్యాగ్లో మనము టైటిల్ ట్యాగ్ అనేసి తీసుకుని ఐడి సెలెక్టర్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసాము. అండ్ హెడ్లోనే మనము స్టైల్ ట్యాగ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఓపెన్ చేశాను. ఇటు చూస్తున్నారా, హ్యాష్ అనేసి యూజ్ చేశాను. మెయిన్ బాక్స్ వచ్చేసరికి మెయిన్ బాక్స్ అనేసి తీసుకున్నాను, ఎందుకంటే వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ నేను డివ్ ట్యాగ్ అనేసి తీసుకున్నాను కదా. ఇక్కడ డివ్ ట్యాగ్లో ఐడి ఈక్వల్స్ టు మెయిన్ బాక్స్ అని తీసుకున్నాను, అందుకు అక్కడ మెయిన్ బాక్స్ అని తీసుకున్నాను. అంటే ఇది డివ్ ట్యాగ్ గురించి మీరు లైక్ HTML చూసింటే అర్థం అవుతుంది కదా. సో ఇది మొత్తానికి కూడా ఇది వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక పార్ట్. డివ్ ట్యాగ్లో మనం వేరే ఎలిమెంట్స్ని రాయాలి అలా అనమాట. అంటే అదొక ఒక సెక్షన్ తీసుకోవడానికి డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. కాబట్టి ఈ సెక్షన్లో మనం పర్టికులర్గా H1కి పారాగ్రాఫ్కి తీసుకునే అవసరం లేదు. ఇక్కడ డివ్ ట్యాగ్లోనే ఐడి ఈక్వల్స్ టు మెయిన్ బాక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హ్యాష్ మెయిన్ బాక్స్ అని తీసుకున్నాం. ఇన్ కేస్ ఇక్కడ ఓన్లీ బాక్స్ తీసుకుంటే ఇక్కడ హ్యాష్ బాక్స్ అనేసి తీసుకోవాలి. అండ్ ఆ ఓవరాల్గా మనకి స్టైల్ ఎలా ఇవ్వాలో ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది నెససరీ కదా. సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, ప్యాడింగ్ 20 px ఇచ్చాను, బార్డర్ 2 px ఇచ్చాను, విడ్త్ 400 px ఇచ్చాను, మార్జిన్ 50 px ఆటో అనేసి ఇచ్చేసాను. అంటే లైక్ సెంటర్డ్ హారిజెంటల్ విత్ టాప్ మార్జిన్ లా వస్తుంది. అండ్ టెక్స్ట్ అనేది మనకి సెంటర్ అలైన్మెంట్ అనేది చేసేసుకున్నాము. ఇక్కడ స్టైల్ లైక్ ఈ ఓవరాల్ ఈ స్టైలింగ్స్ అనేది క్లోజ్ చేసేసాక, ఐడి సెలెక్టర్ది క్లోజ్ చేసేసాక, స్టైల్ ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసి, ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిందే డివ్ ట్యాగ్ అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ బాడీ ట్యాగ్ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకుని ఇప్పుడైతే మనం రన్ చేద్దాము. సో ఇటు చూడండి, రెడ్ తీసుకున్నానా,
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ తీసుకున్నాను. నేను ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చాను కాబట్టి ఇలా ఒక బాక్స్ టైప్లో వచ్చింది. ఒకవేళ ఆ ప్యాడింగ్ కానీ ఇవ్వకపోతే లైక్ ఓవరాల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఓవరాల్గా వస్తుండే. ఓకే, తర్వాత ఇక్కడ బార్డర్ అనేది 2px లైక్ బ్లాక్ కలర్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ విడ్త్ 400px, మార్జిన్ 50px, టెక్స్టైల్ అయిన వచ్చేసరికి ఈ బాక్స్లో ఈ ప్యాడింగ్ తీసుకున్నాం కాబట్టి, బార్డర్ తీసుకున్నాం కాబట్టి సెంటర్గా రావాలనేసి తీసుకున్నాను అనమాట. ఒకవేళ ఇక్కడ ప్యాడింగ్ అనేసి తీసేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసేసి రన్ చేద్దాము. చూసారా ఇక్కడ ప్యాడింగ్ అనేది ఎలా ఉంది. ఇక్కడ నేను ప్యాడింగ్ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి. అంటే ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, స్టిల్ ఇక్కడ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ప్యాడింగ్ తీసుకుంటే ఇది బార్డర్ కదా, బార్డర్కి ఈ కంటెంట్కి మధ్యలో ఉన్న గ్యాప్ మనం ప్యాడింగ్ అనుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ప్యాడింగ్ ఇక్కడ నేను 200 ఇచ్చాను, వద్దులేండి 100 ఇస్తాను, సారీ 100px. సో ఇలా ఇస్తే కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూద్దాము ఇంతకుముందు ఫస్ట్ దానికంటే ఇప్పుడు ఎంత తేడాగా ఉంటుందో. సో ఇలా ఇంకా పెద్దగా వచ్చింది. ఇంతకుముందు మనం 50 తీసుకున్నాము, అంటే ఇది కంటెంట్ మనకి. సో కంటెంట్ దీనికి ఇది బార్డర్. ఓకే, బార్డర్ దీనికి మధ్యలో ఉన్నది ప్యాడింగ్ అన్నమాట. ఒకవేళ మనకి ప్యాడింగ్ లెఫ్ట్లోనే రావాలి, ప్యాడింగ్ లెఫ్ట్లోనే రావాలి అని నేను ఇలా ఇచ్చేసాను. అప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, ఇటు సైడే కదా, లైక్ ఇటు సైడే కదా. సో ఇక్కడ లైక్ 100px అనేది వచ్చేసింది. ఒకవేళ నేను ఇంకా ఓవరాల్గా ప్యాడింగ్ అని సెట్ చేసుకుంటే ఓవరాల్గా సేమ్ వస్తుంది. మీకు ఇంకా లైక్ ఎక్కువ కావాలి అంటే మళ్ళీ ఇక్కడ రైట్, బాటమ్, లైక్ అప్ సైడ్ ఎవ్రీథింగ్ కూడా టాప్ అనేసి తీసుకోవాలి, ప్యాడింగ్ టాప్ అనేసి అలా తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇంత పని అవసరం లేదు కాబట్టి జస్ట్ ప్యాడింగ్ తీసుకుందాము. అండ్ ఇలా వస్తుందండి. సో ఇప్పుడు బార్డర్ చేంజ్ చేసి చూద్దామా. బార్డర్ కూడా మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఒక 20px పెడతాను. ఇప్పుడు రన్ చేద్దాము మళ్ళీ, అంటే రిఫ్రెష్ చేసి చూస్తాను. ఇలా వస్తుంది మనకి. ఓకే, చేంజ్ అయింది కదా. సో ఇలా మనము ఆ బాక్స్కి ఆ బార్డర్కి ఉన్న విడ్త్ ఏంటి, మార్జిన్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ డిసైడ్ చేసేసుకుని ఇలా చేయొచ్చు అనమాట. సో ఎస్, నెక్స్ట్ టాపిక్లో ఇంకొక సెలెక్టార్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనము యూనివర్సల్ సెలెక్టార్ గురించి అయితే తెలుసుకుందాము. సో యూనివర్సల్ సెలెక్టర్ అంటే పెద్దగా ఏదో అనిపించచ్చు, కాకపోతే ఇదే ద ఈజియెస్ట్. సో వాట్ ఈజ్ ఏ యూనివర్సల్ సెలెక్టర్ ఇన్ CSS అంటే ద యూనివర్సల్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ ఏ వెబ్ పేజ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ HTMLలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే నువ్వు పెట్టావో లైక్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యూనివర్సల్ సెలెక్టర్ ద్వారా. యూనివర్సల్ సెలెక్టర్ అంటే అంతా అనేసి దీంట్లోనే అర్థం ఉంది. సో మన హెడ్డింగ్స్లోనే దీంట్లో మ్యాథ్స్ మనకు అర్థమయ్యేలా మనం గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ అంటే పారాగ్రాఫా, H1 డివ్ ట్యాగా అసలు సంబంధం లేదు. ఎవ్రీ ట్యాగ్కి కూడా ఎవ్రీ ఎలిమెంట్కి కూడా మీరు పెట్టిన స్టైల్ అప్లై అవ్వాల్సిందే. అది ఈ యూనివర్సల్ సెలెక్టర్. ఓకే, సో మనము క్లాస్కి, ఐడికి వీటన్నిటిని కూడా డాట్, యాష్ ఈ సింబల్స్తో మనమైతే చేసాం కదా. ఇక్కడ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అన్ ఆస్టరిస్క్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే సింబల్. బేసికల్గా మన టర్మినాలజీలో జస్ట్ స్టార్ అని ఇస్తాము. సో ఆస్టరిస్క్
దాని సింబల్ నేమ్ వచ్చేసరికి. సో కీ పాయింట్స్ వచ్చేసరికి ఇట్ అప్లై స్టైల్స్ టు ఆల్ ఎలిమెంట్స్ ఆన్ ద పేజ్ ఎట్ వన్స్. ఒక పేజ్లో ఒక్కసారిగా అంతా కూడా స్టైల్స్ అప్లై చేస్తుంది ఈ యూనివర్సల్ సెలెక్టర్. అండ్ ఇట్స్ ఆఫ్టన్ యూజ్ ఫర్ రీసెట్టింగ్ డిఫాల్ట్ బ్రౌజర్ స్టైల్స్ లైక్ రిమూవ్ డిఫాల్ట్ మార్జిన్స్ ఆర్ ప్యాడింగ్. అంటే ఒక డిఫాల్ట్ రీసెట్టింగ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్లో ఏదేదో స్టైల్స్ అప్లై చేసి ఉన్నాయి, ఒకదానికొకటి ప్యాడింగ్, బార్డర్, బాక్స్, ఎవ్రీథింగ్ కూడా అప్లై చేసి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక దెబ్బతో మనం రీసెట్ చేయొచ్చు ఈ యూనివర్సల్ సెలెక్టర్ని అప్లై చేసి. అంటే లైక్ అంతా కూడా ఒక స్టైల్ అప్లై అవుతుంది, ఎలా అది ఇది కన్ఫ్యూజన్ లేకుండా. సో డిఫాల్ట్గా మనం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ కంబైన్ ఇట్ విత్ అదర్ సెలెక్టర్స్ ఫర్ మోర్ కంట్రోల్. ఒకవేళ దీంతో పాటు మీరు లైక్ వేరే సెలెక్టర్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట, అంటే దీంతో పాటు. సో ఇంకా మీకు సింపుల్గా ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కావాలి, మీకు అర్థం అవ్వాలి అంటే, ఒక మేనేజర్ ఉన్నారండి, మీరే ఆ మేనేజర్. ఓకే, మీ ఆఫీస్లో బేసికల్గా ఒక టోటల్గా అంటే ఇంటర్న్స్, ఫ్రెషర్స్, సీనియర్స్, డెవలపర్స్, డిజైనర్స్, ఎడిటర్స్, ఇలా డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కదా, రోల్స్ అనేవి ఉంటాయి కదా. అంతెందుకు అక్కడ చేసే లైక్ వర్కర్స్ కానివ్వండి, అందరూ కూడా ఓవరాల్గా లైక్ మీరందరూ కూడా మన కంపెనీ తరపున ఒక బ్యాచ్ పెట్టుకోవాలి అనేసి ఒక ఆర్డర్ ఇస్తే, అంటే రిగార్డ్లెస్ దేర్ రోల్ వాళ్ళందరూ కూడా అది పాటించాలి అంతే అన్నమాట. సో మిగతా వాటి దాంట్లో లైక్ ఈ బ్యాచ్ వాళ్ళే, ఆ బ్యాచ్ వాళ్ళే, లేకపోతే ఈ రోల్ వాళ్ళే, ఆ రోల్ వాళ్ళు ఇది పెట్టుకోవాలి, అవన్నీ కాదు, అందరూ ఇదే పాటించాలి అని చెప్పేది యూనివర్సల్ సెలెక్టర్. ఇప్పుడైతే మనము లైక్ ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ఇటు చూడండి, డాక్ టైప్ HTML తీసేసుకుని HTML హెడ్ స్టైల్ ట్యాగ్లో ఇక్కడ చూడండి అదే ఆస్టరిస్క్ స్టార్ అన్నది తీసేసుకుంటున్నాం. మీకు సింపుల్గా అర్థం అవ్వాలని స్టార్ చెప్తున్నాను. సో మీరైతే ఇది యూజ్ చేయొచ్చు. స్టార్ అంటే స్టార్ కాదు, మనకు అలా చెప్తున్నాం, కానీ ఇక్కడ కీబోర్డ్లో కూడా మీకు ల్యాప్టాప్ యూజ్ చేస్తే కనిపిస్తుంది. అంటే లైక్ న్యూమరిక్ కీబోర్డ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఉంటుంది మనకి. అండ్ 8 దగ్గర కూడా ఉంటుంది. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇలా ఇది స్టార్ అయితే కాదు కానీ ఆస్టరిస్క్ అనే సింబల్ని యూజ్ చేసేసుకుని ఇలా మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టుగానే సేమ్గా లైక్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసుకుని కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అక్వామెరైన్ అండ్ బ్లాక్ యూజ్ చేశాను బ్యాక్గ్రౌండ్ కలర్కి. మార్జిన్ 30, ప్యాడింగ్ 40, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, ఇలా ఎవ్రీథింగ్ కూడా నాకు ఏదైతే మినిమల్గా స్టైలింగ్ కావాలో అది ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసాను. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూడండి H1లో హెలో వరల్డ్, పారాగ్రాఫ్లో దిస్ ఇస్ ఎ పారాగ్రాఫ్ అనేసి ఇచ్చేసాను. డివ్ ట్యాగ్ ఓపెన్ చేసేసాక, అంటే ఇది ఒక సెక్షన్. ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఐటమ్ 1, ఐటమ్ 2 లైక్ ర్యాండమ్గా ఇచ్చేసాను. మీరు ప్రాపర్గా వెబ్సైట్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక ఎగ్జాక్ట్ మీనింగ్ ఫుల్ ఉండే వర్డ్స్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా డివ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసి బాడీ అండ్ HTMLని కూడా క్లోజ్ చేసేసి ఇక్కడైతే కంట్రోల్ చేసి నొక్కేసి రన్ అయితే చేసేద్దాం. స్టార్ట్ డిబగింగ్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది, బ్లాక్. ఎంత అక్కడ ఏమన్నా మనం ఓన్లీ హెలో వరల్డ్కి లేకపోతే దిస్ ఇస్ ఎ పారాగ్రాఫ్కి మాత్రమే వచ్చిందా, లేదు, మొత్తం కూడా వచ్చింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది. ఇంకా ఇక్కడ కలర్ ఏమి ఇచ్చాము, ఆక్వామెరిన్ కైండ్ ఆఫ్ గ్రీన్ అనుకోవచ్చు. ఇది నేను ఓన్లీ 1 అంటే ఇక్కడ తీసుకున్నట్టుగా H1కో H2కో లేకపోతే డివ్ ట్యాగ్లో ఉన్న వాటికి అలా వచ్చిందా, లేదు, ఓవరాల్గా అప్లై అయిపోయింది. సో ఇలా అండి, ఓవరాల్గా మన పేజ్లో ఉన్న కంటెంట్కి మొత్తం ఒక స్టైల్ రావాలి అంటే ఈ యూనివర్సల్ సెలెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో యా, నెక్స్ట్ అయితే గ్రూపింగ్ సెలెక్టర్ గురించి అయితే తెలుసుకుందాం, అది ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనము CSSలో ఫైనల్ CSS సెలెక్టర్ గురించి అయితే తెలుసుకుందాం. అదే గ్రూపింగ్ సెలెక్టర్ అండి. సో గ్రూపింగ్
అంటే అన్నిటినీ ఒక దగ్గర కలపడం, మనకు కావాల్సిన వాటిని ఒక దగ్గర కలపడం అనేసి అర్థం కదా. సో చూసేద్దాం ఇది మీనింగ్కి ఎలా సెట్ అవుతుందో. A grouping selector is used to apply the same style to multiple elements at once by grouping them together with a comma. కామాని యూజ్ చేసి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి వాటన్నిటిని కూడా వాటన్నిటికీ కలర్స్ ఇవ్వడమే ఈ గ్రూపింగ్ సెలెక్టర్స్ అనేసి అర్థం అండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సపరేట్ CSS రూల్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ యూ కంబైన్ దమ్ ఇంటూ ఏ వన్ రూల్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అలా టైం వేస్ట్ కాకుండా ఈ గ్రూపింగ్ సెలెక్టర్ వల్ల మనకి మన వెబ్సైట్లో ఏ దానికి ఇది సేమ్ కలర్లో ఉండాలి, ఇది సేమ్ ఫాంట్లో ఉండాలి అనుకున్నామో వాటన్నిటిని కూడా ఇలా కామర్స్ వైజ్గా సేవ్ చేసేసి అంటే ఒక దగ్గర గ్యాదర్ చేసేసి మనం స్టైలింగ్స్ అనేవి ఇస్తే అయిపోతుంది. సో మనము క్లాస్ సెలెక్టర్స్కి డాట్, ఐడికి యాష్ అండ్ అలాగే ఇంతకుముందు చూసిన యూనివర్సల్ సెలెక్టార్కి ఆస్టరిస్క్, సో ఇవన్నీ యూజ్ చేసాం కదా. సో దీంట్లో అయితే మనకి ఏముంటుంది, కామా ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కీ పాయింట్స్ వచ్చేసరికి ఇట్ సేవ్స్ టైమ్స్ అండ్ రెడ్యూసెస్ కోడ్ రెపిటేషన్. అంటే ఒక్కొక్క దానికి మనకి అసలు టైం అనేది వేస్ట్ చేసుకోకుండా నీట్గా ఒకటేసారి యూజ్ చేసే విధంగా ఉంటుంది. మల్టిపుల్ ఎలిమెంట్స్ దట్ నీడ్ ద సేమ్ స్టైల్ క్యాన్ బి రిటర్న్ టుగెదర్. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ అండ్ మేక్స్ CSS క్లీనర్. మనకి అవుట్పుట్లో కాదు, మన కోడ్ని చూసుకుంటేనే రీడబిలిటీగా ఉంటుంది, CSS అనేది క్లీన్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి మనం ఒకటేసారి ఒక దగ్గర రాసేసి స్టైల్ చేసేసుకోవచ్చు నీట్గా. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే మనము ఈ స్విగ్గీని తీసుకుందాం. మళ్ళీ అక్కడ ఈ అన్నిటికి కూడా ఆరెంజ్ అంటే మోస్ట్లీ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తారు కదా, అలా మాది తీసుకుందాం పైథాన్ లైవ్. దీంట్లో కూడా మేము ఆరెంజ్ అండ్ బ్లాక్ థీమ్లో యూస్ చేస్తాము రివ్యూస్కి అలా. సో వీటన్నిటికి కూడా నేను డిఫరెంట్గా ఒక్కొక్క సెలెక్టార్ని యూజ్ చేయకుండా ఈ గ్రూపింగ్ సెలెక్టార్ని యూజ్ చేసేసుకుని ఓకే వీటన్నిటికి కూడా ఆరెంజ్ కలర్ ఈ ఫాంట్ కోర్సెస్ డిస్ప్లేకి అక్కడ ఎక్కడెక్కడైతే అది వస్తుందో పారాగ్రాఫ్కి కానివ్వండి వీటన్నిటికి కానివ్వండి వైట్ ఇవ్వాలనుకుంటే వీటన్నిటికి వైట్ అలా ఒక దగ్గరికి గ్యాదర్ చేసేసి నేను స్టైలింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాము. డాక్ టైప్ HTML హెడ్ స్టైల్ ట్యాగ్స్ అనేవి ఓపెన్ చేశాను కదా. ఇక్కడ H1, H2, P అనేసి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను గ్రూపింగ్ సెలెక్టర్ స్టార్ట్ చేసేసాను కామాస్తో. ఓకే, H1కి H2కి Pకి. ఇప్పుడు కలర్ బ్లూ ఇచ్చాను. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఏరియల్ సాన్స్ సెరిఫ్ అనేసి ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసి హెడ్ ట్యాగ్ అనేది కూడా క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి H1కి H2కి పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఒక దిస్ ఇస్ హెడింగ్ 2 అలా డిస్క్రైబ్ చేసేసాను. డివ్ ట్యాగ్లో దిస్ ఈజ్ ఏ డివ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఏ గ్రూపింగ్ సెలెక్టర్. ఎందుకంటే నేను ఇక్కడ డివ్ ట్యాగ్ తీసుకోలేదు కాబట్టి ఇలా మీకు ఇక్కడనే డిస్క్రైబ్ చేసేసిన. ఇంకా బాడీ అండ్ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసేసాను. దీన్ని సేవ్ చేసేసి రన్ చేద్దాం ఇప్పుడు. సో చూసారా ఇక్కడ దిస్ ఈజ్ ఏ హెడింగ్ 1 ఇవన్నిటికి కూడా 3 కదా పారాగ్రాఫ్ H1 H2 వీటన్నిటికి కూడా బ్లూ వచ్చింది. ఇవి హెడ్డింగ్ కాబట్టి థిక్గా బోల్డ్గా వస్తాయి కాబట్టి అలా వచ్చింది. దీనికి కూడా బ్లూవే వచ్చేసింది. దీనికి మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి యాజ్ యూజువల్ బ్లాక్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ డివ్ ట్యాగ్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే చూద్దాం. డివ్ సెలెక్ట్ చేసుకున్నాం, సేవ్ కూడా చేసేసా. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తా. సో ఇది చూడండి ఇది కూడా బ్లూలో వచ్చేసింది. ఇలానే మనము ఈ గ్రూపింగ్ సెలెక్టర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. పిచ్చ ఈజీగా ఉంది కదా బ్రో. సో మీరైతే నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్లో మీకు ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. ఓకే, మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే వావ్ అనాలా అంటే
కలర్స్ అనేది ఒక బిగ్ ఫ్యాక్టర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేసి చెప్పొచ్చు. సో ఇక్కడ సిఎస్ఎస్లో కలర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే కొన్ని వేస్ ఉంటాయండి కలర్స్ని మెన్షన్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి. ఆ వేస్ ఏంటో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో వేస్ టు డిఫైన్ కలర్స్: నేమ్, రెడ్, బ్లూ, హెచ్ఈఎక్స్ అంటే ఒక యాష్ కలర్లో ఒక కోడ్ లాగా FF0000 అని కనిపిస్తుంది. ఆర్జీబీ అంటే 20 లైక్ 0 నుంచి 255 వాల్యూ ఉంటుంది. సో ఇలా అయితే మనము డిఫరెంట్ వేస్లో అయితే కలర్స్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటు చూడండి, కలర్స్ ఇన్ సిఎస్ఎస్ ఆర్ యూస్ టు స్టైల్ టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ అండ్ బార్డర్స్ అండ్ మోర్. కలర్స్ అనేవి సిఎస్ఎస్లో టెక్స్ట్ని యూజ్ చేయడానికి, అంటే టెక్స్ట్కి ఒక కలర్ ఇవ్వడానికి, బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ ఇవ్వడానికి, బార్డర్కి ఒక కలర్ ఇవ్వడానికి, మేబీ ప్యాడింగ్ని ఇవ్వడానికి ఒక కలర్ని, ఇలా డిఫరెంట్ పర్పసెస్లో కలర్స్ని యూజ్ చేసుకుంటాం. కానీ దాని వేస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ వేస్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూ కెన్ డిఫైన్ కలర్ యూజింగ్ నేమ్స్. అంటే డైరెక్ట్గా ఇంతకుముందు మనం యూజ్ చేసినట్టుగా రెడ్, బ్లూ, మెజెండా, పింక్, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్ ఇలా డైరెక్ట్గా ప్రీ డిఫైన్డ్ నేమ్స్ తోటైతే మనము డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్స్ అనేసి ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒక కలర్కి ఒక ప్రీ డిఫైన్డ్ నేమ్ ఉంటుంది. దానికి మించి మీరు దానికి ఆ వర్డ్లో మీరు వేరే వర్డ్ యాడ్ చేసినా కూడా అది రాదనమాట. అంటే లైక్ కీవర్డ్ అనేసి చెప్పుకోవచ్చు. కీవర్డ్ని మనం ఎలా అంటే అలా వాడొద్దు, ఎలా అంటే కూడా అలా రాయొద్దు. కాబట్టి అక్కడ ఆరెంజ్ అంటే ఆరెంజ్ మాత్రమే ఉండాలి. అక్కడ ఓ ప్లేస్లో ఫస్ట్గా ఏ పెడితే రాదు, అలా అనమాట. చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా రాదు. అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట. సో తర్వాత హెచ్ఈఎక్స్ కోడ్స్ అనేసి అంటాము. అంటే ఇలా యాష్తో FF00 ఇలా ఎలా అయినా లైక్ చాలా ఒక్కొక్క కోడ్కి, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది. ఇదొక వే. అండ్ ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ అనేసి అర్థం. ఇది బేసికల్గా 0 నుంచి 255 రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది రెడ్ కలర్ 25500 కామాస్ అనేవి యూజ్ చేయాలి. సో ఇలా అంటే రెడ్ కలర్. సో మనకి కలర్ అనేది జస్ట్ ఈ కోడ్స్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత RGBA అండ్ HSLA కూడా ఉంటాయి. ఇవి ఎందుకు అంటే మన కలర్స్కి ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ని యాడ్ చేయడానికి అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను కలర్ రెడ్, బ్లూ ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీకు రియల్గా అర్థం అవ్వాలి అంటే మీరు ఒక ఇల్లు కట్టారు, దానికి కలర్స్ వేస్తున్నారు అంటే పెయింటింగ్ వేస్తున్నారు. ఓకే, పెయింటింగ్ వేసినప్పుడు ఒక డబ్బా తెచ్చారు, డబ్బాలో రెడ్ కలర్ ఉంది, లేకపోతే మీకు ఇష్టం ఉన్న కలర్ ఉంది. సో అక్కడ దాన్ని పర్టికులర్గా అక్కడ దానిపైన రాసి అదొక కలర్లో మనకి ఆల్రెడీ విజిబుల్ కనిపిస్తుంది. దాన్ని మనము ఇలా ఇక్కడ చూసినట్టుగా రెడ్, బ్లూ అని చూసాం కదా. సో అలా ప్రీ డిఫైన్డ్ పెయింటింగ్ అనేసి అనుకోవచ్చు, పెయింటింగ్ కలర్ అనేసి అనుకోవచ్చు. తర్వాత ఏముంది, హెచ్ఈఎక్స్ అంటే ఎలా అంటే మిక్సింగ్ అన్నమాట. ఈ హెచ్ఈఎక్స్ అంటే లేకపోతే RGB అన్న కూడా లైక్ మిక్సింగ్. అంటే పెయింట్ నాకు సంథింగ్ కలర్స్ మిక్స్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఈ 00 ప్లేస్లో నేను 11 పెడితే వేరే కలర్ వస్తుంది, ఇక్కడ 00 ప్లేస్లో 10-15 పెడితే వేరే కలర్ వస్తుంది. అట్లా మిక్సింగ్ అన్నమాట. సో బేసికల్గా ఇలా లైక్ మిక్సింగ్ టైప్లో ఉంటే అది హెచ్ఈఎక్స్ అనేసి మీరు అనుకోవచ్చు. RGBA అండ్ HSLA అంటే ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ కోసం. ఒకవేళ ఆ పెయింట్ డబ్బాలో మీరు వాటర్ పోస్తే లైక్ ట్రాన్స్పరెన్సీగా రావాలి అంటే ఆ ట్రాన్స్పరెన్సీలో అక్కడ వాటర్ సంథింగ్ యూజ్ చేస్తాం కదా, అలా ఇక్కడ RGBA అంటే ఆల్ఫా అనేసి అర్థం. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇదండి కలర్స్ గురించి. సో అసలు మీకు ఏ కలర్ అంటే ఫేవరెట్? నేనైతే ఎల్లో, ఆరెంజ్, రెడ్ వీటిని పట్టుకున్నాను ఈ సిఎస్ఎస్ మొత్తం కూడా. ఇన్ఫ్యాక్ట్ వేరే కలర్స్ కూడా నాకు గుర్తుకు రావట్లేదు కరెంట్గా. సో
సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి అయితే తెలుసుకుందాం లైవ్గా. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ 4 టైప్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేసి. సో ఇవన్నీ కూడా మనము బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అనేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను వీటి గురించి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను డాక్ టైప్ HTML హెడ్ అండ్ టైటిల్లో CSS బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్ అని తీసేసుకున్నాను. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసేసి బాడీ ట్యాగ్లో మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే నేను ఇక్కడ స్టైలింగ్స్ ఇచ్చేసాను బాడీ ట్యాగ్ హోల్కి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చాను, డిస్ప్లే ఫ్లెక్స్ అనేసి ఇచ్చేసి జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, హైట్ 100 VH అనేసి ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ బాక్స్కి సంబంధించినది క్లాస్ సెలెక్టర్ లాగా తీసేసుకుని బాక్స్కి ఐడికి ఇచ్చేసాను అనమాట. ఓకే, క్లాస్ వాల్యూకి. సో ఇదొకటి ఇచ్చేసాను సపరేట్గా, అంటే మీకు ఇంతకుముందు తెలిసిందే స్టైలింగ్ అనేసి ఇచ్చేసాను. ఇక్కడ చూడండి వాటన్నిటికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇప్పుడు చూపించిన కంటెంట్కి మొత్తంకి కూడా బ్యాక్గ్రౌండ్ నేను ఒక కోడ్ ఇచ్చేసి పెట్టేశాను. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ సెట్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇప్పుడు చేసేదానికి బాగోదు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్గా వచ్చి దాని గురించి డాటా రావడం అలాంటివి ఉంటాయి కదా. అలాంటి ప్లేసెస్లో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చేసి డైరెక్ట్గా మీరు ఆ ఇమేజ్ యొక్క పాత్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, అంతే అండి అది. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే నో రిపీట్. ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది రిపీట్ అవ్వాలా వద్దా, నో రిపీట్ అనేసి ఉంటుంది, అలా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే సెంటర్స్ ద ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క పొజిషన్ ఎలా ఉండాలి అంటే సెంటర్లో ఉండాలనేసి పెట్టేశాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ మేక్స్ ద ఇమేజ్ స్టే ఫిక్స్డ్ వెన్ స్క్రోలింగ్, అంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా వెబ్సైట్ని, అప్పుడు ఫిక్స్డ్గా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అన్న ప్రాపర్టీని యూజ్ చేస్తాము. నేను ఇంతకుముందు చూపించిన జస్ట్ 4 చూపించాను. అక్కడ ఎన్ని రాసినా కూడా లైవ్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎలా మనం సింటాక్స్ ఎవ్రీథింగ్ తీసుకోవాలో. సో ఇక్కడ చూపిస్తున్నాను ఎవ్రీథింగ్ కూడా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే ఇమేజ్ కవర్ యొక్క ఎంటైర్ బాక్స్ సైజ్ ఎలా ఉండాలి అనేసి మనం ఇక్కడ తీసుకున్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్ ఒరిజిన్ అంటే ప్యాడింగ్ బాక్స్ అనేసి తీసుకున్నాము. సెట్స్ వైర్ ద బ్యాక్గ్రౌండ్ స్టార్ట్స్, ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ ప్యాడింగ్ని యూజ్ చేసేసి మనము చేస్తున్నాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ క్లిప్, బార్డర్ బాక్స్ అనేసి ఇచ్చేసాను, అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెండ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేసి అనమాట. ఇక్కడ స్టైల్ ట్యాగ్ని ఇప్పుడు క్లోజ్ చేసేసి హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసి డివ్ క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్ అనేసి తీసుకున్నాను. H2 బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అనేసి పారాగ్రాఫ్లో సంథింగ్ డేటా ఇచ్చేసాను. అండ్ డివ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు రన్ చేసేసి చూద్దాము. సో ఇలా అండి, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇచ్చాను, బార్డర్ బ్లాక్ ఇచ్చాను, సంథింగ్ మార్జిన్స్, ప్యాడింగ్స్ అవన్నీ ఎంత ఉండాలో ఇచ్చాను. కాబట్టి ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్గా ఇలా ఓవరాల్గా ఒక ఇమేజ్ని కూడా మీరు ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇదండి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి అయితే. సో ఇలా మనము ఒక బ్యాక్గ్రౌండ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా, అంటే బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవన్నీ కూడా ఈ టాపిక్ అనమాట. అంటే కలర్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అవ్వచ్చా, రిపీట్ అవ్వద్దా, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎలా ఉండాలి, అటాచ్మెంట్ ఫిక్స్డ్గా ఉండాలా లేదా, ఎవ్రీథింగ్ కూడా సైజ్ ఎవ్రీథింగ్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్లోనే మనం చేస్తామన్నమాట. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే మనము ఫాంట్స్ అండ్ ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుకుందాం, చూసేయండి. సో ఇక్కడ ఫాంట్స్ అండ్ టెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, ఇంకా
టెక్స్ట్ అలైన్ ఇవన్నీ కూడా ఉంటాయి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, లైన్ హైట్, ఇలా డిఫరెంట్ లైక్ ఒక పర్టికులర్గా మనం ఒక టెక్స్ట్ని చేంజ్ చేయాలి అన్న టెక్స్ట్కి ఒక స్టైల్ ఇవ్వడానికి ఫాంట్స్ అండ్ టెక్స్ట్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చాము. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. సో ఇదొక లైక్ HTML స్ట్రక్చర్ అనుకుంటే దీంట్లో నేను లైక్ హ్యాస్టీస్ ఎవ్రీథింగ్ కూడా పెట్టేసి స్టైల్ ట్యాగ్లో లైక్ బాడీ అనే ఎలిమెంట్ని ఇక్కడ లైక్ చూస్ చేసేసుకుని ట్యాగ్ని ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసరికి రోబోటో ఏరియల్ సాన్స్ సెరిఫ్ అనేసి ఇచ్చేసాను. ఫాంట్ సైజ్ 16px ఇచ్చేసాను. ఫాంట్ వెయిట్ 400 ఇచ్చేసాను. ఫాంట్ స్టైల్ నార్మల్ అంటే ఇటాలిక్ కాకుండా అలా అనమాట. లైన్ హైట్ 3.5 ఇచ్చాను. ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువ ఇచ్చాను. చూద్దాం ఎలా వస్తుందో. లెటర్ స్పేసింగ్ లైక్ 0.5 ఇచ్చాను. వర్డ్ స్పేసింగ్ 1px, ప్యాడింగ్ 20px, బ్యాక్గ్రౌండ్ కలర్ వాయిలెట్, కలర్ బ్లూ ఇచ్చాను. అర్థమైంది కదా. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని మనం చూస్ చేసుకుంటున్నాం. ఫాంట్ సైజ్ అంటే ఒక ఫాంట్ అనేది ఇంతకుముందు మనం తీసుకున్నది ఎంత సైజు ఉండాలి అనేసి, ఫాంట్ వెయిట్ ఎలా ఉండాలి, ఇదంతా మీరు సింటాక్స్ లాగా ఇది ప్రాపర్టీ ఇది వాల్యూ అలా తీసుకుంటాము. కోలన్ సెమికోలన్ అయితే పక్కాగా చూసుకోండి, అది మెయిన్. ఫాంట్ స్టైల్ అంటే ఇటాలిక్ రావాలా అలా అనమాట. నార్మల్ అనేసి పెట్టేశాను. లైన్ హైట్ అంటే ఇది లైన్ అనుకుంటే లైన్ హైట్ అనేది ఎంత ఉండాలి అనేసి. సో లెటర్ స్పేసింగ్ లెటర్కి మధ్యలో గ్యాప్ అనమాట. వర్డ్ స్పేసింగ్ 1px ఇచ్చాను, అంటే వర్డ్స్కి మధ్యలో స్పేస్. ప్యాడింగ్ మనం చూసాము. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ మొత్తంకి ఏ కలర్ అనేసి, కలర్ టెక్స్ట్ యొక్క కలర్ అనమాట. సో దీనైతే సేవ్ చేసేసి ఇక్కడ నేను అలానే లైక్ గ్రూపింగ్ సెలెక్టర్ని యూజ్ చేసుకుని సేమ్ అక్కడ కాన్సెప్టే ఇక్కడ యూజ్ చేశాను. అండ్ దీనికి కూడా సేమ్ ఫాంట్ సైజ్ ఫ్యామిలీ అలా అనమాట. ఇక్కడ లైక్ ఇలా ఇచ్చేసాను. సో ఇప్పుడు సేవ్ చేసేసుకొని చూసేద్దాం. సో ఇలా వచ్చిందండి. చాలా గ్యాప్ ఉన్నట్టు మీకు కనిపిస్తుందా? దీన్ని మనం సెట్ చేద్దాం ఇప్పుడు. సో ఇది కదా 1.5 లాగా ఇచ్చేద్దాం. సో మళ్ళీ దీన్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇలా లైన్కి మధ్యలో గ్యాప్, ఇది ఇప్పుడు మనం తీసుకున్నదంతా కూడా ఇలా వర్క్ అవుతుంది. సో బేసికల్గా ఫాంట్ గురించే అండి వీడియో. లైక్ ఈ టాపిక్ వచ్చేసరికి ఫాంట్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇలా చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుని. ఓకే, సో ఇది చెప్పుకోవాల్సినంత పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా లైక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫాంట్ సైజ్. ఓకే, ఫాంట్కి సంబంధించిన అది సైజ్ అనేసి. సో జస్ట్ మీరు ఈ టర్మినాలజీని అండ్ ఇలా కోలన్ సెమికోలన్ చూసుకుంటే సరిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనమాట. సో దాని తరువాత అయితే కనుక మనకి నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సిఎస్ఎస్ అయితే మీరు డీటెయిల్గా 1.5 అవర్లో చూసారు కదా. సో ఇక్కడ చూడండి, మీరైతే లైక్ ఎవ్రీథింగ్ 65 ఐటీ కోర్సెస్ అనేది మీకు ఫ్రీగా అందిస్తుంది ఈ పైథాన్ లైఫ్. సో మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే లైక్ ఇక్కడ చూడండి, లైక్ పైథాన్ కానివ్వండి, జావా స్క్రిప్ట్, HTML, CSS, C లాంగ్వేజ్, స్టాటిస్టిక్, ఎక్సెల్, SQL, AWS ఇలా చెప్పుకుంటూ పోతే 65 ఫ్రీ కోర్సెస్ ఐటీ కోర్సెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ మీకు తెలుగులో నీట్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్లో అయితే ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు లైక్ ఫ్రీగా మన మదర్ టంగ్లో లైక్ మీకు కావాల్సిన లాంగ్వేజ్ లేకపోతే టాపిక్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే జస్ట్ మీరు ఇక్కడ ఒక్క క్లిక్ నొక్కితే చాలు, మీ దగ్గర ల్యాప్టాప్ ఎవ్రీథింగ్ కూడా సెటప్ చేసేసుకుని హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. సో దాదాపు 67 ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ అంతేకాదండి, మీకు లైక్ ఐటీకి సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా జస్ట్ మీరు ఇలా పైథాన్ లైఫ్ అనేసి సెర్చ్ చేసేసి లైక్ మన ఛానల్లోకి వెళ్ళిపోతే చాలు. ఇలా
లైక్ మీకు ఐటీ గురించి మొత్తం అవేర్నెస్ వీడియోస్ అనేవి ఉంటాయి. సో పైథాన్ లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ అండ్ అలాగే అసలు డెవాప్స్ ఎందుకు, ఏఐ టూల్స్, ప్రతి ఏఐ టూల్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క కార్నర్ నుంచి కూడా మీకైతే ఇక్కడ ఫుల్ నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకుంటారనమాట. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, అండ్ అలాగే ఇక్కడ చాలా వెబ్సైట్ ఒక జస్ట్ 3 minutesలో అది కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేసేసుకుని ఎలా చేయొచ్చు. సో విండోస్ వర్సెస్ లైనెక్స్ అంటే ఏంటి, రెజ్యూమే ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా లైక్ దాదాపు మీకు ఇది చూస్తున్నారు కదా 4.7K వీడియోస్ అనేవి ఉంటాయి. అండ్ ఎవ్రీడే ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా లైక్ మీరు నియర్లీ ఒక 3-4 న్యూ టాపిక్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు. ఎవ్రీడే వీడియోస్ అవేర్నెస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మీరు హ్యూజ్ డాటా మొత్తం ఐటీకి మొత్తం సంబంధించి కూడా ఇక్కడే నేర్చుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. ఇదంతా కూడా మీకు ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.